నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరోజ్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రాసెస్ మొత్తం పూర్తయి నూతన ఎమ్మెల్యే ఎన్నిక కూడా పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలన్నీగా హోరాహోరీగా ప్రచారంలో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మీద రీసెంట్ గా వస్తున్నటువంటి సర్వేల ప్రభావం ఎంతవరకు ఉన్నటువంటి అవకాశం ఉంది? వచ్చేటువంటి కేకే సర్వే కానివ్వండి, ఇతర సర్వేస్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీయే మళ్ళీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పూర్తి స్థాయిలో సంచలనంగా మారుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలర్ట్ అయిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ టెన్షన్ పడుతున్నట్లుగా ఏమైనా కనిపిస్తుందా? గతంలో ఉన్నటువంటి ప్రచారం, గతంలో ఉన్నటువంటి ప్రభావం, గతంలో ఉన్నటువంటి ప్రసంగాలలో కొంతవరకు ఉండేటువంటి ఉద్రిక్తత, మరికొంతవరకు ఉండేటువంటి కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేశారు. ఓటమి భయంతో తనతో పాటుగా మంత్రులందరినీ కూడా పీకేస్తారు అని ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఒకవేళ బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నటువంటి ఉప ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు వచ్చేటువంటి ఉచిత బస్సుతో పాటుగా బియ్యం పథకాలని, సన్న బియ్యానికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఆగిపోయేటువంటి ప్రభావం ఉందా? అంటే ఒక్క ఉప ఎన్నిక రాష్ట్రం మీద ఇంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉందా? ప్రభుత్వ పథకాలని సాధించేటువంటి విధంగా ఉప ఎన్నిక మారేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? ఈ ఉప ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్, బీజేపీ కూడా టెన్షన్ పడుతున్నాయి. అసలు టెన్షన్ పడడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ప్రచారంలో ఎంతవరకు ముందుకు వెళ్తున్నాయి? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా రామరెడ్డి గారు, బీజేపీ జాయింట్ కన్వీనర్, అదేవిధంగా జయశ్రీ గారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్, అదేవిధంగా పద్మాకర్ రెడ్డి, కోమటిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం అండి. ఎస్, రామరెడ్డి గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఉప ఎన్నికల్లో ప్రచారం మాత్రం పూర్తి స్థాయిలో హోరాహోరీగా ముందుకు సాగుతుంది. ఎక్కడుంది బీజేపీకి సంబంధించి ఎప్పుడు పోటీ కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ వీరిద్దరి మధ్య ఉండబోతుంది. బీజేపీ అనేది ఎక్కడ కనబడట్లేదు. సర్వేల్లో కూడా బీజేపీ 3వ ప్లేస్లో కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు వచ్చే సర్వేలు అంటే మెయిన్ గా పెయిడ్ సర్వేలు, చిలక జోస్యం సర్వేలు. ఇక అందరికి తెలుసు, ఒక్కొక్క సర్వే ఒక్కొక్క తీరుకుంటుంది. ఇప్పుడు మాకు కూడా 4-5 సర్వేలు ఏంటంటే ఆర్వైస్ కానీ 4-5 సర్వేలు బీజేపీ గెలుస్తుందని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సర్వేలతోని ఫలితాలు తేలాయి. అక్కడ వీళ్ళది ఏంటంటే మీడియా మేనేజ్మెంట్ అని ఉంటుంది. మీడియా మేనేజ్మెంట్, పెయిడ్ న్యూస్, వాళ్ళ బ్లాక్ మనీ ఇవ్వాలి మీడియాకు. ఇస్తే ఆహా ఓహో వీరుడు సూర్యుడు చంద్రుడు అని రాస్తాడు. అక్కడ కింద అది ఏముంటుంది, బిచ్చగాళ్ళ ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇలాంటి బోకస్ మీడియా మేనేజ్మెంట్ తోటి ఒక ఉప ఎన్నిక కానీ ఫలితం నిర్ణయం కాదు. ఇది కాంగ్రెస్ బీఆర్ అక్కడ ఆడుతున్నాయి. అక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ నియోజకవర్గంలో 25% కొద్దిగా అటు ఇటుగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. దానికోసం బాగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వెంపర్లాడి పోటాపోటీగా కాంగ్రెస్ ఏకంగా ఇంతకుముందు ఎంఐఎం పోటీ చేసిన నవీన్ యాదవ్ దింపింది. ఇప్పుడు తర్వాత అజరుద్దీన్ కు ఇప్పుడే ఈ ఎన్నికల టైంలో మంత్రి పదవి ఇచ్చింది. 20 నెలలు ఇవ్వండి, 22 నెలలు వరకు ముస్లింలు మంత్రి పదవి ఇవ్వలే. అట్లా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ జూబ్లీ హిల్స్ లో ముస్లింల ఓట్ల కోసం మంత్రి పదవి ఇప్పుడు ఇచ్చింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకంగాని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా పనిచేస్తుందో మనం చూసుకోవచ్చు. దానికి ఇంకొక 1-2 అడుగులు ముందుకు పోయి కేటీఆర్ ఏంటంటే ఆ సల్మాన్ ఖాన్ అతని జైన్ చేసుకుంటూ ఆయన రౌడీలతో వచ్చిందట. ఆయన కోసం గంట వెయిట్ చేసిందట. ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయట. ఇంకొకటి ఒక పేపర్ కటింగ్ లాగా వస్తే ఇది టీఆర్ఎస్ లో క్రియేట్ చేసిన కావచ్చు. ఆయన అండర్లో కేటీఆర్ కానీ సల్మాన్ ఖాన్ మీద ఉన్న రేప్ కేసు కూడా ఎత్తేస్తామని కేటీఆర్ అన్నట్టు వచ్చింది. నా దగ్గర నుంచి చూపించమంటే చూపిస్తా. అది మరి అయినా ముస్లిం ఓట్లు అట్రాక్ట్ చేయడం కోసం అన్నట్టు వీళ్ళే క్రియేట్ చేసుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు తెలియదు. ఇంత ఘోరంగా ఇక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్న ఆయన ఏంది, పాకిస్తాన్ అంటే మన సైనికుల ముడ్డుబిడ్డ అనిందట. ఎంత ఘోరం, ఎంత నీచం. అంటే ఒక వర్గం ఓట్లు 25% ఉన్నాయని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడం కోసం, వాళ్ళకు ఓట్లు రావడం కోసం పాకిస్తాన్ మెచ్చుకొని మన సైన్యాన్ని అవమానపరచడం ఎంత నీచం. అంటే అట్లా మాట్లాడుతూనే చేస్తారా? ఇది రేవంత్ రెడ్డి మన దేశాన్నే కాదు ముస్లింలు కూడా అవమానిస్తుండు. పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడుతూనే ముస్లింలు ఓట్లేస్తారన్న సంకేతం పంపుతుండ్రు. కేటీఆర్ కూడా రేప్ కేసులు కానీ అన్ని దుర్మార్గ కేసులలో వాళ్ళని పాటలు చేంజ్ చేసుకుంటే ముస్లింల ఓట్లు పడతాని ఈయన ముస్లింలు అవమానిస్తుండు. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే ఒక వర్గం 25% ఓట్ల కోసం వెంపర్లాడుతుంటే, ఓటు బ్యాంక్ రాజకీయాలు, బుద్ధగింపు రాజకీయాలు చేస్తుంటే మిగతా 75% ఉన్న హిందువులకు వాళ్ళకి రక్తం మరగదా? అంటే మేము పిచ్చోళ్ళమా, మేము మూర్ఖులమా, మేము అవలగాళ్ళమా? మీరు పెద్దమ్మ గుడి కడతారు, గుడి కడతారని బండి సైన్యాన్ని అంటే గుడి ఎందుకు, రోడ్డు కావాలంటే కేటీఆర్, మన కబ్రస్థాన్లకు నేను 100 ఎకరాలు ఇచ్చిన అంటాడు.
అంటే గుడిని తీసిపడేసి కబ్రస్థాన్ని మెచ్చుకొని మన సైనికులు అవమానం చేసి పాకిస్తాన్ మెచ్చుకొని 20% ఓట్లు కుట్ర చేయడం జూబ్లీస్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రభావం మిగతా ఓటర్ల మీద స్పష్టంగా కనబడుతుంది. ఇంకోటి, బీజేపీ కాన్వాసింగ్ వీళ్ళలాగా రోడ్ షోలు పబ్లిక్ మీటింగ్ లాగా ఉండదు. కార్యకర్తలు, బీజేపీ పార్టీ సిద్ధాంత పార్టీ, కుటుంబ పార్టీ కాదు. సోనియా గాంధీ కుటుంబ పార్టీ కాంగ్రెస్, కేసీఆర్ కుటుంబ పార్టీ బీఆర్ఎస్. సోనియా గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ బతకదు, కల్వకుంట్ల కుటుంబం లేకుండా బీఆర్ఎస్ ఉండదు. కానీ బీజేపీ అట్లా కాదు. వాజ్పేయి ఉండని లేకపోని, అది ఎవరు ఉండని లేకపోని, అది సిద్ధాంతపరమైన పార్టీ. కాబట్టి దానికి లక్షలాది మంది కార్యకర్తలు తెలంగాణలో, కోట్లాది మంది కార్యకర్తలు దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో చాలా మంది తెలుసు, జయప్రకాష్ కానీ ఈవెన్ కమ్యూనిస్ట్ నాగేశ్వర ఏంటంటే బీజేపీ కార్యకర్తలు సొంత డబ్బు పెట్టుకొని వాళ్ళ టిఫిన్ కూడా వాళ్ళు తెచ్చుకొని పనిచేస్తారని. అట్లా గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి అంశం పక్కన పెడితే ఓటు బ్యాంక్, బీజేపీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ జూబ్లీ హిల్స్ లో ఎక్కడుంది? ఇంతకు ముందు దుబ్బాక ఎన్నికల టైంలో 2018లో రఘునందన్ గారికి 20,000 ఓట్లు వచ్చినాయి. ఉప ఎన్నికల్లో 87,000 ఓట్లు వచ్చినాయి. మరి అదే అభ్యర్థి మళ్ళా అప్పుడు రఘునందన్ రావే, ఇప్పుడు రఘునందన్ రావే. కానీ ఎన్నిక వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏర్పాటుకు సంబంధం లేనప్పుడు పార్టీని అక్కడ చూస్తారు, అభ్యర్థిని పార్టీని. లంకల దీపక్ రెడ్డి కూడా నాన్ కాంట్రవర్షియల్, ఆయన రౌడీ స్టేట్ ఇమేజ్ లేదు, ఆయన రేపు పని కోసం తిరుగుతాడు లేదు, ఆయనకు ఇబ్బంది అయితే లేదు, ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, పోరాటాలు చేసినాడు. అభ్యర్థి మంచి అభ్యర్థి, పార్టీ ప్రపంచ నెంబర్ 1 పార్టీ, మోడీ ప్రపంచ నెంబర్ 1 లీడర్ 9 సంవత్సరాల వరుసగా. కాబట్టి ఇంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్టేట్ గవర్నమెంట్ ఉండే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టేట్ గవర్నమెంట్ ఉండే, అది మొత్తం వెనుకబడిన నియోజకవర్గం జూబ్లీహిల్స్ అంటే పేరుకే జూబ్లీహిల్స్, అందులో జూబ్లీహిల్స్ లేదు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో, మైసూర్ పాకులో మైసూర్ ఎంతనో, జూబ్లీహిల్స్ లో జూబ్లీహిల్స్ అంత ఉంది. యాక్చువల్ జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉంది, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లేదు. అదంతా బోరాబండ, ఎర్రగడ్డ వెనుకబడ్డ ప్రాంతం ఉంది. వీళ్ళు పరిపాలనలో ఏంటంటే మీకు ఓటు బ్యాంక్ జూబ్లీహిల్స్ లో ఎక్కడుంది? అదే చెప్తున్నా నేను. 2018లో 8,000 వచ్చింది, 23 వరకు 25,000, 3 రెట్లు జంప్ అయింది. అప్పుడు అందులో జనరల్ ఎలక్షన్లే, జనరల్ ఎలక్షన్లకు ఉప ఎలక్షన్లకు బీజేపీలో ఎందుకంటే క్యాండిడేట్ పార్టీకి ఇద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ గా మెజారిటీ ఉంది, బీఆర్ఎస్ లో పార్టీ ఫిరాయిస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో పోవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోవడం తెలంగాణ ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు మారలే. కాబట్టి ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇస్తే ప్రాంతం కోసం కష్టపడతాడు. ఆ ఈలలాగా పార్టీలు ఫిరాయించరు, పదవుల కోసం అలగడం కొట్లాడడం చేయడు. కాబట్టి ఇంతకుముందు ఎట్లా మాగంటి కుటుంబానికి 3 సార్లు ఇచ్చారు. కాబట్టి ఆ కుటుంబాన్ని చూసిండు. ఇప్పుడు దీపక్ రెడ్డికి ఇస్తే బీజేపీ కేంద్రం, ఇప్పుడు బీఆర్ఎస్ ఏముంది, కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు, గెలిచినా అయ్యో ఒడిగేదేమి లేదు. కాబట్టి కేంద్రం నుంచి నిధులేమని తెచ్చి దానికి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే చేస్తారని నమ్మకం, ఆశ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ లో నీ టెండర్ ఏది, నా టెండర్ ఏది, నీ వాటా ఎంత, నా వాటా ఎంత, ఈ నిర్ణయాలు తప్ప వాళ్ళ రామరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మీ అభిప్రాయం తీసుకుంటారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఓవరాల్ గా చూసుకుంటే ముఖ్యమంత్రిలో టెన్షన్ కనబడుతుంది, మంత్రులతో పాటుగా తన్ని కూడా పీకేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కడైనా రిజల్ట్ ప్రతికూలంగా వస్తాయి అనేటువంటి కామెంట్స్, వాదన బలంగా వినిపిస్తుంది. ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? సిరాజ్, మీకు అట్లాగే పెద్దల రామరెడ్డి గారికి, మెగా టీవీ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మనకు ఖచ్చితంగా మీరు అన్న టెన్షన్ ఉంది రేవంత్ రెడ్డి, నేను మొదలే చెప్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఆయనకు చావోరేవో, ఆయన రాజకీయ భవిష్యత్తు దీని మీద ఆధారపడింది. కంటోన్మెంట్ విషయంలో ఇంత పోటీ లేకుండే, కంటోన్మెంట్ విషయంలోకి వచ్చాక అప్పుడప్పుడే ఆ కాంగ్రెస్ హవా జరుగుతుంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అట్లాగే ఉన్నది అప్పటికి. కనుక దానిలో గట్టెక్కారు, అది వేరు. కంటోన్మెంట్ ఎన్నికల్లో సానుభూతి పనిచేయలేదు కూడా. ఎన్నికైనా కొద్ది రోజులకే చనిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా కొత్త ఆమె, ఆ అమ్మాయి కొత్తది, అప్పటికి చనిపోయి కూడా కొద్ది రోజులు అయింది. కనుక పెద్దగా సానుభూతి పనిచేయలేదు. ఇటు కంటోన్మెంట్ వాళ్ళు ఏమైనా అభివృద్ధికి ఓటేద్దాం అనుకున్నారు, లేకుంటే ఏంటంటే మీరు అధికార పార్టీకి ఓటేద్దాం అనుకున్నారు. ఉప ఎన్నికల్లో ఎప్పుడు అట్లా జరుగుతుంది, ఉప ఎన్నికల్లో జనరల్ అధికార పార్టీకి లాభం జరుగుతుంది, అది జరిగింది. ఆ ఎన్నిక జరిగి కూడా 7 నెలలు అయిపోయింది. ఇంకా కొత్తగా ఏమున్నది? ఇక్కడికి వచ్చేకల్లా 3 పార్టీలకు చావోరేవో, కానీ ఈ 3 పార్టీలలో ప్రధానంగా చావోరేవో ఎవరికంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి దీని మీద ఆధారపడి ఉంది. ఒకటి అన్నమాట. ఇప్పటికే ముఖ్యమంత్రి వెనుక గోతులు తీసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అది ఖాళీ కాగానే మేము ఎక్కుదామని కనీసం 6 డజన్ మంది ఇలా ముఖ్యమంత్రి పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తుంటాను,
కేసీఆర్ గారు ఆయన చేసిన మంచి పనులు చెడ్డ పనులు అన్ని ఉన్నాయి, ఆయన విమర్శిస్తే గానీ కేసీఆర్ గారు మంచి మాట అన్నారు. ఏది అసెంబ్లీ సాక్షిగా ఆ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఆయన ఊహించి మొదలే చెప్పాడు, అసెంబ్లీలో చెప్పాడు. ఒక్కటే కాదు జరగలేదు, మీద అన్ని జరుగుతున్నాయి. ఎట్లా కొట్లాడుకుంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు, ఏం జరుగుతుంది, మోసం చేసి ఈ హామీలన్నీ ఇవ్వరు, హామీలన్నీ ఎగ్గొడతారు అని చెప్పుకుంటూనే ఒక మాట అన్నాడు. సంవత్సరాలకు ముఖ్యమంత్రి మారుతారు అన్నారు. 2 సంవత్సరాలు కాలే, ఆయన అన్న మాట ఒక్కటి సాధ్యం కాలే. సంవత్సరానికి ముఖ్యమంత్రి మారకపోవడానికి కూడా కారణం చెప్తా. రేవంత్ రెడ్డి ఉన్నంతలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు హైబ్రిడ్ విత్తనానికి చాలా విలువ ఎక్కువ. హైబ్రిడ్ విత్తనం దిగుబడి పోతే ఎక్కువ వస్తుంది. ఆయన తెలుగుదేశం నుంచి అలాగే పోయేట అంటే ఒకరు బట్టే బాజ్ అయితే అంతకన్నా ఇంకా డబుల్ బట్టే బాజ్. మన తెలంగాణలో సామెత ఉంది, మన తెలంగాణలో సిరా ఏమన్నది అంటే తీసి మార్కాడు అంటే 32 మార్కాడు అని ఉంటుంది. కేసీఆర్ తీసి మార్కాడు అయితే ఈయన 32 మార్కాడు, సమస్య లేదు. ఎందుకంటే అన్ని రకాల అన్ని వేషాలు వచ్చు. కొంచెం పాతతరం నాయకుడు 70 ఏళ్ళు దాటినాయి కేసీఆర్ గారికి, ఇంకా కొంచెం అటువంటి చేయలేడు. ఆయన కూడా అబద్ధాలు ఆడిండు, ఆయన కూడా మోటు మాటలు మాట్లాడిండు, ఆయన అన్ని చేసిండు. అంతకంటే 10 రెట్లు ఈయన మాట్లాడుతున్నాడు. కనుక ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, మొత్తంలో ఉన్నంత ఈ మాత్రం తెలివికలుడు ఎవరు లేడు. ఇప్పుడు అన్ని వృక్షాలు ఏ వృక్షాన్ని తెలియని చోట ఆముద వృక్షమే గొప్ప వృక్షం అంట. అట్లా ఏం చేసిండ్రు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళకి ఇచ్చిన తెల్లారే వీళ్ళు పలచన అయిపోతారు. మంచిగా చెడు బయట నుంచి వచ్చినాడు, ఇంట్లో పెత్తనం చేసిండు. ముఖ్యంగా ఏ మాట కావాలి చెప్పలేదు. ఆయన తెలివితోని అధికారంలో కూడా వచ్చింది కూడా ఆయనతోని. ఈ మోటు మాటల అంటే కేసీఆర్ గట్టిగా ధీటుగా నిలబడే నాయకుడిగా ఆయన నిలిచిండు, వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయనను తీసేద్దామంటే ఇప్పటిదాకా అధిష్టాన వర్గాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇది ఏం చేస్తున్నాడు, ఒకవేళ ఆయన తీసేయబోతే ఖచ్చితంగా మరొక ఏకనాథ్ షిండే అవుతాడని ఎప్పుడూ చెప్తున్నాడు. ఏకనాథ్ షిండేగా మారుతాడు. అంటే ఏకనాథ్ షిండే అంటే బీజేపీని కలుపుకోడు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకో 10 మంది తెచ్చుకొని అటుపక్క కాంగ్రెస్ లో 40 మంది తెచ్చుకుంటే 60 కాకుండా 53 దాటితే అవకాశవాద పార్టీ ఎంఐఎం ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చేసినా కూడా ఎంఐఎం 7 తీసుకుంటే 60 దాటాలి కదా మ్యాజిక్ ఫిగర్ కు. వీళ్ళు 55 56 మంది అయితే నేను చెప్తున్నా కదా 40 మంది కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఈ నెంబర్ గ్యారంటీ. 65 మంది ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 45 మంది ఈ నెంబర్ ఉంటారు. ఇక అధికారం ఎట్లుంటే అట్లుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సీనియర్ నాయకులు వేరే ఉంటారు. కనుక ఇప్పుడు అధిష్టానం తలకాయ నొప్పి అంటే ఈయన తీసేయాలన్నా కష్టం ఉన్నది, ఉంచుకోవాలన్నా కష్టం ఉన్నది. రెండోది ఏమైతుందంటే తీసేసే ప్రయత్నం చేస్తే ఏకనాథ్ షిండే అవుతాడు, ఉంచుకుందామన్న ప్రయత్నం చేస్తే ఇంకోటి కథ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులు ఉంటా, వీళ్ళందరూ రోజు పిల్లలు పెడతారు, రోజు అక్కడ కంప్లైంట్లు నడుస్తున్నాయి. కానీ అందరికంటే ఈయన మంచోడు ఎందుకంటుంది అధిష్టానం అంటే ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు అక్కడ ముడుపులు పోతున్నాయి. సమస్య లేదు, 1000 కోట్ల రూపాయలు ముడుపులు పోతున్నాయి. నేను ఆ పార్టీకి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నా కదా. మంచి రేవంత్ రెడ్డి తెలివికలడు, కేసీఆర్ కంటే తెలివికలడు కనుక గెలిచిండు ఈ సమాజాలు, తెలంగాణ సమాజాలు. అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, హామీలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు కేవలం తుంపుల బలంతో నడిపిస్తున్నాడు ఆయన. ఏది పడితే అది మాట్లాడాలి. ఎప్పుడు అవసరం లేని విషయంలో కూడా కేసీఆర్ తీరుతాడు, అవసరం లేని విషయంలో కూడా ఏదో మాట్లాడుతుంటాడు. అంటే మొత్తం మీద మాటల గారడీ చేస్తూ బతుకుతున్నాడు. అయితే ఇప్పుడు ఈ మాటల గారడీకి ప్రజలు లొంగరు కదా. జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు. నేను అంత టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఎందుకు? ఎందుకంటే ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించదు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు కూడా కాదు కదా. కేవలం ఒక స్థానానికి ఉప ఎన్నికే కదా. చెప్తా, సిట్టింగ్ సీట్ అని వాళ్ళు కొట్లాడుతున్నారు. సానుభూతి సిట్టింగ్ సీట్ వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు. వాళ్ళు కూడా చావారేమో తక్కువ లేదు. ఒక కేసీఆర్ దిగలే వస్తారట, కేసీఆర్ కూడా ఒక ప్రచారానికి వస్తారట. ఇక వస్తావా రావా అనే దాని మీద ఆధారపడి ఉంది. అంటే తప్పనిసరి వస్తే ఒకసారి వచ్చిపోతారు కేసీఆర్. ఇప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు తక్కువేం దిగలే, వాళ్ళు కూడా అది చేస్తున్నారు. ఇటుపక్క ఏదైతే రేవంత్ రెడ్డికి సమస్య ఏమైందంటే తన చుట్టూ ఉన్న పిల్లలు పెట్టిన వాళ్ళందరినీ ఇప్పుడు ఆడబెట్టలే, బయట ఉంచిండు వాళ్ళందరినీ కూడా. తనకు అనుకూలమైన పొన్నం ప్రభాకర్ మొదలు పెట్టుకుని అంటే నాన్ లోకల్ అయ్యి అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు ఇన్ఛార్జిగా పెట్టి చేస్తున్నాడు. ఎందుకంటే తన డబ్బా కొట్టేవాళ్ళు ఉన్నారు, తన సమాచారం ఇష్టం కూడా. ఎప్పుడైనా నాయకుడు అట్లే ఉంటాడు కదా. ఇప్పుడు తన వెనక పుల్లలు పెట్టుకొని తీసుకపోతే ఓడగొడదామని చూస్తారు కదా, అట్లా కాదు కదా. అందుకని ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే తన ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకోవాలంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలవాలి, ఒకటి నెంబర్ 1. పక్కన పెడతాం, పార్టీ నిలబెట్టుకోవాలంటే 2 ఉన్నాయి. ఒకటేమో అక్కడ ఓడిపోతే ఈ మొత్తం ఆ మాటల గ్యారెంటీ పోతుంది. రేపు పొద్దున పల్సర్ అవుతాడు, బీఆర్ఎస్ గెలిచినా బీజేపీ గెలిచినా తన సీటు అంటే అధికారం నుండి ఉప ఎన్నిక దక్కించుకోలేకపోయిన పేరు వస్తుంది. ఇది రెఫరెండం అంటున్నాడు. ఈ ప్రభుత్వానికి 2 సంవత్సరాల పాలన మీద రెఫరెండం సిరాజ్. ఈ రెఫరెండంలో కేసీఆర్ గెలిస్తేనేమో అంటే బీఆర్ఎస్ గెలిస్తేనేమో రెఫరెండంలో మేము ఈ 10 ఏళ్ల పాలన మీద మాకు రెఫరెండం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ 2 ఏళ్ల దుర్మార్గం మీద వ్యతిరేకమని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ గెలిచి చావు దప్పి కనులొట్టు పోయినా కూడా ఇక్కడ మేము గెలిస్తే చాలు, ఎందుకంటే ఇక మళ్ళీ దోకాలేదు 3 ఏళ్ల దాకా మేము చెప్పిందే కరెక్ట్ అనే సమస్య వస్తుందని చెప్పి. అందుకని మన బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీరు ఇక్కడ ఏమన్నా చేసుకోండి, మా మీద వ్యతిరేకత ఉంటే ఉండనియండి,
మీరు కాంగ్రెస్ ని గెలిపించారంటే దేశం రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి అవుతుంది. నేను ఎగబెట్టడం కరెక్ట్ అని అనుకుంటారు, మీ అందరిని మోసం చేసి అందరిని నష్టం చేసినట్టు అయిద్దని ఒక రకంగా జూబ్లీ హిల్స్ ఓటర్ల మీద ఒక ప్రయోగం చేస్తున్నారు వాళ్ళు. ఇక మూడోది ఏంటంటే బీజేపీ ఉన్నది. బీజేపీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నట్టున్నాడు. రామిరెడ్డి గారి మిత్రుడు అని చెప్తారండి. ఎట్లా అంటే బీజేపీ ఎందుకు కీలకం అని చెప్తాను. ఎంఐఎం ఓట్లు అంటే ఎంఐఎం కాదు, ముస్లిం ఓట్లు 1,20,000 ఉన్నాయి. అంటే మొత్తం 4 లక్షల ఓట్లలో సుమారు 30% వాడు ఉన్నారు. 30% ఎంఐఎం చెప్పినట్టు ఏమి వినరు. గతంలో ఎంఐఎం 45,000-50,000 ఓట్లు పట్టాయి. ఇదే కానీ ఎంఐఎం ఇవాళ కాంగ్రెస్ ఒకటి అని నిరూపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అంటే ముస్లిం అందరూ కూడా అయితే సెక్యులర్ పార్టీ కనుక అటు బీఆర్ఎస్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కొన్ని ఓట్లన్నా ముస్లిం ఓట్లు బీజేపీ పడేయను, కానీ ఈ 2 పార్టీలు చూసుకుంటే తక్కువ. కానీ ఈ మొత్తం ఎన్నికలలో పోలింగ్ శాతం చూసుకుంటే మన సిరాజ్ గారు పోలింగ్ శాతం ఇప్పటికీ 50% దాటలే. ఎప్పుడు కూడా ఒకసారి 52% అయింది, తర్వాత కానీ మనకి ఇప్పుడు 45%, మొదటిసారి 45%. మెజార్టీ కూడా తక్కువే ఉంది. 14,000, 7,000, 20,000 ఆ మెజార్టీ పెరుగుకుంటూ వచ్చింది. నిజమండి, 9,000 మెజార్టీతో 2014 లెక్కలు ఉన్నాయి. 9,000 మెజార్టీతో ఫస్ట్ గెలిచాడు. అప్పుడేమో తెలుగుదేశం పార్టీ ఆయన గెలిచింది. చూడు, ఆయన 3 పార్టీలు మారింది. చనిపోయిన ఆయన ఏమనొద్దు, కానీ రెండోసారి గెలిచినప్పుడు ఏమో టీఆర్ఎస్ మీద గెలిచాడు. మూడోసారి బీఆర్ఎస్, అది నేను వేరే అంటున్నాను, బీఆర్ఎస్ మీద గెలిచాడు మాగంటి గోపినాథ్. అయితే పెరుగుతున్న 16,000 మెజార్టీ లాస్ట్కి వచ్చింది. మొన్న 2023లో 16,000 మెజార్టీ వచ్చింది. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ 16 పోతాయి, 9 పోతాయి, 5 నుంచి 10,000 లోపు మెజార్టీ ఉంటుంది ఇద్దరి మధ్యన. దానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ ఏ ఓట్లు తీసుకుంటుంది. ఇవాళ బీజేపీకి మంచి చెడ్డ అక్కడ చాలా మంది మోడీ మానియా ఉన్నది, మోడీ మానియాతో బీజేపీకి వేస్తారు. అట్లాగే ముస్లిం వ్యతిరేకత కూడా ఉన్నది కనుక కొందరు బీజేపీకి వేసే అవకాశం ఉంటుంది. అక్కడ ఈ సెక్యులర్ పార్టీ అని వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎంఐఎం సంకరాస్తున్నారు, ఎంఐఎంతో పోతున్నారు, ఎందుకు అనే మాట ఒకటి వస్తున్నది. రెండోది కూడా దాంతో బీజేపీ ఎంత శాతం ఓట్లు పుంజుకుంటుందో నేను గెలవది అని చెప్తున్నాను, కానీ చాలా వరకు 3వ స్థానంలో ఉంటుంది నేను అనుకుంటాను. నా అంచనా అది కరెక్టా కాదా ఓటాలను మనం ఎప్పుడు కూడా సిరాజ్ మనకు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ, ఇది ఇట్లా ఉంటుందని చెప్పలేము మనం. ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. నేను ఎంత 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ అయినా కూడా చాలాసార్లు నేను కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉంటాయి కదా, పలానా గెలుస్తారు పలానా ఓడతారని చెప్పి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 3వ స్థానంలో ఉన్నా కూడా 3వ స్థానంలో వీళ్ళు ఎన్ని ఓట్లు తీసుకుంటారో కాంగ్రెస్ గెలిపించాలన్నా బీజేపీని మన బీఆర్ఎస్ ని గెలిపించాలన్నా వీళ్ళ ఓట్లు కీలకం అవుతాయి. అంటే వీళ్ళ ఎంత ఓట్లు తీసుకు ఆ ఓటు షేర్ని బట్టి అక్కడ వాళ్ళిద్దరు గెలుపోవడం నిర్ణయం. రెండోది ఏంటంటే బీజేపీకి బలాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ చేసుకుంటే బీఆర్ఎస్ కున్న బలం ఏంటంటే మంచి చెడు 3 సార్లు చేసిండు ఆయన సానుభూతి అది. రెండవది ఇప్పుడు 2 ఏళ్ల వీళ్ళ వ్యతిరేకత, తమ బలాలు అవి ఎదుటివాడి బలహీనత కూడా వీళ్ళ మనకొస్తుంది. 2 ఏళ్ల అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు. అవి ఇంకోటి ఏమైంది సరే, అది మనకు వీళ్ళ రాజకీయ పోరాటం, రాజకీయాల్లో వీళ్ళని వాళ్ళు అనుకుంటే ఎవ్వరు పట్టించుకోరు. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో కదా ఒక జట్కా బండి ఆయన ఏం మాట్లాడుతుండో, ఇవాళ నేను 3 సార్లు పోయిన నియోజకవర్గంలో మొత్తం నేను పల్స్ తీసుకుంటే నాకు అందిన పల్స్ ఏంటంటే, అయ్యా వాళ్ళని వెళ్ళి మాకు అవసరం లేదు, మాకు పెరిసే పెరిగిందా పెరగలేదు, 2,000 4,000 చేస్తారు పెరగలేదు. అట్లానే రకరకాల మాకు 2,500 మహిళలకు ఇస్తాను రాలేదు, 15 స్కూటీ ఇస్తాను రాలేదు. ఇట్లా చాలా అక్కడ రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనకు ఆ ఓటర్ల మనకు డెమోగ్రఫీ చూస్తే మీకు అక్కడ ఆకాశ హార్మాలు ఉన్నాయి, ఇటుపక్క పూరి గుడిసెలు కూడా ఉన్నాయి. ఎందుకు ఓటు బ్యాంక్ ఇలా మారుతూ ఉంది, ఈసారి ఎవరికి పడేటువంటి అవకాశం ఉంది, ఎవరికి మైనస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది, మనం కూడా డిస్కషన్ చేద్దాం. మొత్తం మీద ఒకే ఒక ఉప ఎన్నికకు సంబంధించి ప్రెజెంట్ హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేసిన రాష్ట్ర మంత్రులు దీనికి సంబంధించి తిప్పికొట్టలేకపోతున్నారా? ఇంకో 500 రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఇది కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఎందుకు దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? రాష్ట్ర మంత్రుల మౌనం వెనకాల ఉన్నటువంటి సంకేతాలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ పద్మాకర్ గారు నమస్తే అండి. ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? వచ్చినటువంటి సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంటి సర్వేల మీద మీ స్టాండ్ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏ సర్వే చేసినా కానీ దాదాపు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇప్పటికే 200 కోట్ల దాకా వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పుడు మాగంటి గోపినాథ్ గారు అక్కడ ఏంటంటే కొంచెం సెటిలర్ ఓటర్స్, ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు కాబట్టి వారు గెలవడం జరిగింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఏమైతుందంటే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచిస్తా ఉండి ఇంకా 3 సంవత్సరాలు మా గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలనే ఉద్దేశంతోనే అక్కడ ప్రజలు ఉన్నారు. ఇది మేము కూడా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి మొన్న ప్రచారంలో కూడా చూసినామని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఒక
50,000 మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో అక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా నవీన్ కుమార్ యాదవ్ కూడా చాలా మంచి వ్యక్తి, అదేవిధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, స్థానికమైనటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఈసారి వారే గెలిచే అవకాశం ఉంటుంది. మొన్న మనం కూడా చూసినాం బై ఎలక్షన్ కూడా హైదరాబాద్ లో శ్రీ గణేష్ గారు ఎట్లయితే గెలిచిందో ఈసారి నవీన్ కుమార్ యాదవ్ గారు కూడా గెలవడం ఖాయమని ఈ సందర్భంగా మీకు చెప్తా ఉన్నాను సార్. గవర్నమెంట్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, హైడ్రా అనేటువంటి అంశం మీద ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తుంటే రాష్ట్ర మంత్రులు దాన్ని తిప్పికొట్టలేకపోతున్నారు, సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతున్నారు కాంగ్రెస్ నేతలు అని ముఖ్యమంత్రి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వాదన ఉంది. దీని మీద ఏమంటారు? అట్లాంటి ఏం లేవు సార్. వాస్తవంగా మా మంత్రులు కూడా ఎక్కడెక్కడ కౌంటర్స్ ఇస్తా ఉన్నారు, దానిలో ఏమి ఇబ్బంది లేదు. రెండోది ఏంటి అనంటే హైడ్రా అనేది ఈ రోజు మీకు తెలుసు టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో మొత్తం హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ భూములు జాగాలను కొల్లగొట్టిండ్రు. ఆ భూములన్నీ అక్కడ ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, వాటన్నిటిని రీకవర్ చేయాలి, ఆ భూములు తిరిగి వాపస్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే, ఒక మంచి ఉద్దేశంతోనే హైడ్రా అనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వేరే ఉద్దేశం ఏం కాదు. తప్పకుండా అది ప్రజల కొరకే హైడ్రా అనేది ఈ రోజు. కానీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కూడా తనతో పాటుగా ఉన్నటువంటి మంత్రులు కూడా పీకేస్తారు, ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తాయంటే దీన్ని అంటే ఏ ఉద్దేశంతో ఇలాంటి అనాల్సి వచ్చిందంటారు? మరి అదంతా మీడియా చూస్తే మా యొక్క మంత్రులు అందరూ మంచి కలిసిమెలిసి ఉన్నారు, యూనిటీగానే. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం ఉంటది, ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటది. కానీ అంత మాత్రాన ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాంగ్రెస్ పార్టీలో లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం, 23 నెలల నుంచి. ఇంకా కూడా ఎన్ని 3 సంవత్సరాలు అయినా కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమం చేస్తాం తప్ప వేరే ఎలాంటి నష్టం జరిగేటువంటి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ ప్రతిపక్షాలు వెళ్తున్నటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అంశాలు, హైడ్రా అనేటువంటి అంశం, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, బీసీ మంత్రి అనేటువంటి విషయం, ఇలాంటివన్నీ కూడా హైలైట్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దేంతో వెళ్ళిపోతుంది? లేదు, కాంగ్రెస్ పార్టీ అనేది యూనిటీగా ఉన్నది, స్ట్రెంత్ గా ఉన్నది. ఈ 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలకు లాభం చేయాలనే ఉద్దేశంతో ప్రజలందరూ మా వైపే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ అనేది అది సెంటర్ లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు కాబట్టి అది పెండింగ్ లో పడతా ఉంది. కానీ 42% రిజర్వేషన్ తీసుకొచ్చేది రేపు పొద్దున ప్రజలకు అందించేది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా తెలుసు ప్రజలకు. దాని మీదనే రేపు పొద్దున మేము నవీన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అదే బీసీ నినాదంతోనే నవీన్ కుమార్ యాదవ్ గారు అక్కడ గెలవడం జరుగుతా ఉంది. క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రిపోర్ట్ వేరుగా ఉంది. పథకాల విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది. మీరు ఇస్తామన్న తులం బంగారం కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ఇష్యూ, ఇది కేంద్ర అంటే క్షేత్రస్థాయిలో మాత్రం పెండింగ్ లో ఉంది కాబట్టి అసంతృప్తి ఉంది అనేటువంటి వాదన సర్వేల ద్వారా కూడా తెలుస్తుంది. మీరు చెప్పేది వాస్తవం ఎంతవరకు ఉందనేది మళ్ళీ ఒకసారి మీరు కూడా సర్వే చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తులం బంగారం అనేది వాళ్ళు ఎవరు అడగలేదు. మేము మేనిఫెస్టోలో అప్పుడు 50,000 రూపాయలు తులం ఉన్నది కాబట్టి పెద్ద మనం పట్టించుకోవాల్సిన అంశం కాదు కాబట్టి చెప్పినాం. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళకు రాబోయే కాలంలో ఖచ్చితంగా 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్, 2,500 మహిళల పెన్షన్ కూడా మొన్న కూడా మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకా మాకు 3 సంవత్సరాల అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇస్తామని కూడా వారు మొన్న చెప్పడం జరిగింది. తప్పకుండా ఇస్తాం. రామరెడ్డి గారు, ప్రభుత్వం ఇస్తామన్నటువంటి హామీలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఇచ్చేటువంటి స్టేట్మెంట్లకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల మీద దీని ప్రభావం పడదా? తప్పకుండా పడుతుందండి. 2 సంవత్సరాలు కాదు, 6 నెలలు 7 నెలలే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫుల్ వ్యతిరేకత ఉంది. అక్కడ మంత్రి జూపల్లి కృష్ణదేవని ఒక ముసలామె నిలదీసింది, ఏది 4,000 పెన్షన్ ఏది, మరి కరెంట్ కూడా ఫ్రీ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బిల్లులు వస్తుంది అని తెలిస్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నోరు మూసుకొని. సో ఇట్లా మంత్రుల పరిస్థితి ఆ విధంగా ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చాడు, ఒక్క నెల అయితే మీకు 4,000 పెన్షన్ అన్నాడు. డిసెంబర్ 9 నాడే మీకు అన్ని హామీలు ఇచ్చారు. 15,000 కౌలు అయితే అన్నాడు. నిరుద్యోగ వృత్తి ప్రియాంక గాంధీ వీళ్ళందరూ హామీలు ఇచ్చి ఈయన రేవంత్ రెడ్డి కూడా, కానీ బట్టి విక్రమార్క అసెంబ్లీలో మేము నిరుద్యోగ వృత్తి హామీ ఇవ్వలేదండు. తర్వాత అవన్నీ చూసినాక మేము ఇస్తాం, తర్వాత అది లేదు. ఆ పిల్లలకు ఆడపిల్లలకు స్కూటర్, చదువుకున్న స్కూటర్ అంటూ ఎన్నో ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రతి మహిళకు 2,500 నెలకు లేదు. కేవలం ఒక బస్సు, ఫ్రీ బస్ అని ఇచ్చి ఆ బస్సులో కూడా అడ్డగోలుగా నింపి యాక్సిడెంట్లు చేస్తూ చాలా మళ్ళీ మగవాళ్ళకు ధరలు టికెట్ రేట్లు బాగా పెంచి ఆడవాళ్ళకి ఫ్రీ మగవాళ్ళ దగ్గర కూర్చో మేమేదో చేసినామని డ్రామా తప్ప వీళ్ళు ఏంటంటే వీళ్ళు మొన్న మీ క్యాబినెట్ మీటింగ్ లో కూడా జరిగిందని తెలుసు కదా. ఇప్పుడు ఇంకో ఈమె కొండా సురేఖ బిడ్డ ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గురించి అని, రేవంత్ రెడ్డి యొక్క సామాజిక విధానం గురించి మంత్రి బిడ్డనే చెప్పింది డైరెక్ట్ కెమెరా ముందు. కాబట్టి ఆ మంత్రుల కొట్లాట కూడా తెలుసు. వరంగల్లో ఆ ఎమ్మెల్యేలు కొండ వర్గం ఎట్లా కొట్లాడుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, అనార్కీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గతంగా ఎప్పుడు కొట్లాడుకునేది, దానికి ప్రజాస్వామ్యం అని ఒక కలరింగ్ దానికి లేబుల్ పెట్టుకుంటారు వీళ్ళు. అది స్వేచ్ఛ, ఏదో ఎక్కువ స్వేచ్ఛ అనట. ఎవరైనా తిట్టొచ్చు. కాంగ్రెస్ ఏంటంటే ఒక్క సోనియా కుటుంబం తప్ప ఎవరైనా తిట్టొచ్చు.
ఆ కుటుంబాన్ని ఏమన్నా మాత్రం బహిష్కరిస్తారు. అది వాళ్ళ విధానం. కాబట్టి వాళ్ళు పద్మాకర్ గారు నవ్వుతున్నారు, స్వాగతిస్తున్నట్లేనా? ఒక విషయం రామరెడ్డి గారు చెప్పేదంతా తప్పు సార్. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. మేము అవసరం అనుకుంటే ఒకరినొకరు మాట అనుకున్నా గానీ మళ్ళా ఒక్కతాటికి వచ్చే మొన్నటి ఎలక్షన్ మీరు చూసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ లాస్ట్ మేమందరం ఒకటయ్యే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. మేము ఏది అనుకున్నా గానీ మళ్ళీ మాకు ఒక్క నిమిషం నేను వస్తాను. మళ్ళీ మీరు అన్న దాని మీద వివరణ తీసుకొని నేను వస్తాను. రామరెడ్డి గారు చెప్పినట్టు బీజేపీ అనేది నియంత్రిత పార్టీ సార్. బీజేపీలో ఏం లేదు, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేస్తారు, అంతకు తప్పితే వేరే ఏం లేదు. కానీ మా పార్టీ ఏంటి అంటే మంచి చెడు పేదవాళ్ళ గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళు ఒక్కటే జై శ్రీరామ్ అని తప్ప రాముని మీద తప్ప వాళ్ళు వేరే రాజకీయాలు చేసేది లేదు. రాముని పేరు పక్కన పెడితే వాళ్ళకి ఒక ఓటు కూడా పడేది లేదు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తులో ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో దాదాపు 18 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ రోజు హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ ఉన్నదంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉన్నది, ఎంత స్ట్రాంగ్ ఉన్నది అనేది. పద్మాకర్ గారు ఒక్కసారి మీరు క్యామ్ సరిగా పెట్టుకుని రెండో ఇష్యూ కూడా ఇందాక రామరెడ్డి గారు అంటున్నారు ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తుంది, కేంద్ర నిధులతో జూబ్లీ హిల్స్ ని మేము అభివృద్ధి చేస్తామని. దీని మీద ఏమంటారు? ఖచ్చితంగా అక్కడ ఏ అభివృద్ధి చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అభివృద్ధి చేస్తారు సార్. ఇప్పటికే 200 కోట్ల దాకా శాంక్షన్ చేసినాం. ఆల్రెడీ కొన్ని రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత వివేక్ వెంకటస్వామి గారు కూడా క్షేత్రస్థాయిలో ఉండే దాదాపు ఇప్పుడు 3 నెలల నుంచి వాళ్ళు మొత్తం అక్కడ ఏదున్నా అని పనులు చేస్తా ఉన్నారు. వారికి నీటి సమస్య కావచ్చు, మోరీ క్లియరెన్స్ కావచ్చు, ప్రతి ఒక్క పని ఇప్పుడు వాళ్ళు చేస్తా ఉన్నారు సార్. రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. వాళ్ళకు జూబ్లీ హిల్స్ ఇప్పటివరకు ఎంత అధ్వానం ఉన్నాయో, రోడ్డు కావచ్చు, మోరీలు కావచ్చు, అవన్నీ సరిదిద్దే కార్యక్రమం. తర్వాత నాలాలు కూడా ఎవరైనా కబ్జా చేస్తే అవి కూడా వెకేట్ చేపించి నీళ్లు కూడా ఎక్కడ ఆగకుండా చేస్తామని కూడా మా మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ పని మీదనే వాళ్ళు ఉన్నారని కూడా మీకు తెలియజేస్తాం. రామరెడ్డి గారు ఇప్పుడు బీజేపీ జై శ్రీరామ్ అంటది అంటాడు. కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి నెహ్రూ గాని, ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఉన్న బాబర్ సమాధి మన దేశం మీద దండయాత్ర చేసి లక్షలాది మంది చంపిన బాబర్ సమాధి, రాముని కూడా బాబర్ సమాధి దర్శించుకోరు కానీ అయోధ్యకు వెళ్ళలే. వీళ్ళు అట్లా ఓటు వేరే దేశంలో పోయి ఒక దురాక్రమణ సమాధిని 4 తరాలు దాన్ని దర్శించుకొని తరించిపోయారు. కానీ రాముని దర్శనానికి కానీ కాశీకి కానీ వీళ్ళు పోరు. హిందువులు అంటే పచ్చి దేశం అయినాక తుమ్మల నాగేశ్వరరావు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ, అల్లాదైతోనే గెలుస్తుంది. వీళ్ళు ఓపెన్ గా ముస్లింలకు ఎగబడుతుంది. ఇప్పుడు ఎంఐఎం అభ్యర్థిని కూడా జూబ్లీ హిల్స్ లో ఇంతకుముందు ఎంఐఎం పోటీ చేసిన ఆయనే ఎంఐఎం వాళ్ళు చెప్తే పెట్టిండు. ముస్లింల ఓట్ల కోసం ఇప్పటిదానికి అజంతుకు మంచి పదవి ఇచ్చారు. వీళ్ళు ఎంత ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి మరి బీజేపీ అంటారు. ఇట్లా చేస్తున్నప్పుడు ఈ పార్టీ హిందువుల్లో కొంచెం నెమ్మదిగా కుంభకర్ణ నిధులలో ఉన్న హిందువులు కూడా మేల్కొంటారు వీళ్ళ దుర్మార్గాలతోటి. ఈ రెండు పోటాపోటీ చేస్తుంటే దాంతో బీజేపీకి. రామరెడ్డి గారు ఇందాక మీరు అన్నారు కేంద్ర నిధులు తెచ్చి మేము ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని. బీజేపీ ఆల్రెడీ గెలిచినటువంటి నియోజకవర్గాల్లో కేంద్ర నిధులు ఎంతవరకు తెచ్చి అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది. రఘునందన్ రావు గారు దుబ్బాకలు గెలిచినాక నేషనల్ హైవే శాంక్షన్ ఏల్కతుర్తికి ఇక్కడ నుంచి మెదక్ నుంచి వయా దుబ్బాక ఇట్లా ఏదైనా ఈవెన్ కొండా విషయాలు చెప్పిన ఆ చేవల ఇప్పుడు ఘోరంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయో ఆ రోడ్డు కూడా నేషనల్ హైవే శాంక్షన్ చేసాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్ఎస్ ఎంపీ ఆయన అడిగిన మోడీ నితిన్ గడ్కరీ 2016 శాంక్షన్ చేస్తే దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు టీఆర్ఎస్ పార్టీ. తర్వాత అక్కడ ఇంకా ఈ కేసు ఒకటి ఉంది. ఆ రోడ్డు నిజాములు వేసిండ్రు, మొదలు రోడ్లు చక్కగానే ఉండే. ఆ మాటికి వాళ్ళు ఏంటంటే ఉన్నాయి కదా వికారాబాద్ దగ్గర ఆ కొండల్లో చల్లదానికి పోతుంటే మాటి కల్వట్లు దిగిపోతున్నాయని ఆ రిచ్ లైన్ మీద మూసీ నది దాని ఉపరి హిమేష్ సాగర్ తో కట్టి వచ్చే ఈశా నది ఆ రెడ్ లైట్ వస్తే మీరు గూగుల్ మ్యాప్ లో చూడండి పాము లాగా ఉంది ఆ రోడ్డు. దాంతోనే ఘోరమైన యాక్సిడెంట్లు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం 4 దశాబ్దాలు పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం బాగు చేయలే, 10 ఏళ్ళు పరిపాలన టీఆర్ఎస్ బాగు చేయలే. కేంద్రం శాంక్షన్ చేసింది, వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయలే. ఇంకోటి పోయి కేసు వేసిండు, ఏదో మర్రి చెట్లు ఉన్నాయిగా 900-700 పైగా మర్రి చెట్లు ఉన్నాయని దాని మీద ఆ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నానబెట్టి దీన్ని చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అది దానికి ఇచ్చింది దానికి కూడా. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సోకాళ్ళు పర్యావరణ జంతు ప్రేమికులు చాలా చేసే ఓవర్ యాక్షన్లతోటి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఇవి అన్ని జూబ్లీ ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు 80 కోట్ల మందికి 5 సంవత్సరాల నుంచి ఉచిత ఆరోగ్యాలు ఇస్తున్నారు.
వీళ్ళు చెప్పే సన్నబియ్యంలో 40 రూపాయలు కేజీకి కేంద్రమే ఇస్తుంది. 40 రూపాయలు కేజీకి, వీళ్ళు ఇచ్చేది 10-12 రూపాయలు తెలియదు. సోకొకటి సోకొకటిలో కేసీఆర్ పోటీగా కాంగ్రెస్ కూడా చేస్తుంది. మన రాష్ట్రానికి 12-15 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వస్తాయి, 12 లక్షలు వస్తాయి. అప్లై చేయట్లేదు. గత 9 ఏళ్లుగా 2015 అప్లై చేస్తే 2 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయినాయి, 2,50,000. దానికి 4,550 కోట్లు అప్పుడే ఇచ్చారు, మళ్ళీ అప్లై చేయలే. మెడికల్ కాలేజీలు ఇస్తాము, మెడికల్ కాలేజీ లేని జిల్లా అప్లై చేయమని కేంద్రం చెప్తే, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మంచి మెడికల్ కాలేజ్ లేని జిల్లా అంటే మమతా మెడికల్ కాలేజ్ ఖమ్మం జిల్లా, ప్రతిమ మెడికల్ కాలేజ్ కరీంనగర్ జిల్లా ఇచ్చి శాంక్షన్ కాకుండా చేసి సో వీళ్ళతోటి. కాబట్టి కేంద్రము ప్రతిదీ ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ పార్టీ ఆ పార్టీ చేస్తుంది. ఒక్క నిమిషం సార్, కొట్లాడతాడు. ఇప్పుడు ఓకే ఒక్క నిమిషం పద్మాకర్ గారు, ఒక్క నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. ఎస్ రామ్మోహన్ రావు గారు, 500 రోజుల్లో మాత్రం ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం ఉందనేది మాత్రం బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ ఏమంటారు, అసలు అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా ప్రెజెంట్? ఇలాంటి కామెంట్స్ ఎందుకు రావాల్సి వచ్చింది? అర్ధరాయితం అంటున్నాను. ఇప్పటికీ 500 దాటి ప్రభుత్వం వచ్చి దాదాపు 700 అయిపోయింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది కనుక 700 దాటింది. ఇంకొక 500 రోజులు ప్రభుత్వం పడిపోతుంది అనే టీఆర్ఎస్ వాదన పూర్తి అర్ధరహితం, తప్పుడు వాదన. దానికి ఏ ఆధారం ఉందో నాకు ఇప్పటికి తెలియదు. కేటీఆర్ ఎట్లా అంటున్నా అంతకంటే ఇంకా 1500 రోజులు అవుతున్నది కదా, ఇంకా 1200 రోజులు అవుతుంది కదా. అంటే 3 సంవత్సరాలు అంటే 300-900 మళ్ళీ 1100-1200 రోజులు ఉన్నది. ఇంకా అంటే 2 ఏళ్ల ముందే ప్రభుత్వం పడిపోతుందా? ఏం మాట మాట్లాడుతున్నారు? ప్రభుత్వంకి ఏం దోకాలేదు. ఇప్పుడు ఇది గెలిచినా గెలవకుండా ప్రభుత్వం అట్లాగే ఉంటది, ఏం తేడాలేదు. కానీ నేనేమంటున్నానంటే స్వాటాన్ని చేసుకుంటే ఈ 3 పార్టీలలో ఇప్పుడు మనం చెప్పేటి అన్ని సిరాజ్ మన ఉపరితలాంశాలు మాట్లాడుతున్నాం. బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, వాళ్ళ అంతర్గత ప్రజాస్వామ్య లేకుండా నియంత్రణతో పార్టీ వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ పనికి రామంటున్నాను. నేను ఒక 3 సార్లు తిరిగిన దానికి నేను చెప్తున్నాను. అక్కడ వాళ్ళ అంచనా ఏంటంటే మాకు ఏవైతే హామీలు ఇచ్చారో అందరేదైనా ఆవేదన ఉంది. కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంటున్నాను నేను స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ ప్లస్ కూడా చెప్తున్నాను. బీసీ అభ్యర్థి అట్లాగే ఎంఐఎం తరఫున పోటీ చేసి 50,000 ఓట్లకు పైగా గెలుచుకున్న అభ్యర్థి బీసీ, ఈ 2 వాళ్ళకి ప్లస్ పాయింట్ అంటారు. ఈ ప్లస్ పాయింట్లు కొట్టేస్తారు. నేను చెప్పిన హామీలు అమలు అయితే లేవు. ఇప్పుడు కేవలం హైదరాబాద్ ఉన్నంత మాత్రాన అక్కడ సగం మంది పేద ప్రజలే ఉన్నారు. అందులో సగం మంది అంటే ఓట్లు వేసే వాళ్ళందరూ పేద మధ్యతరగతి ప్రజలే ఇస్తున్నారు. పెద్దోడు ఎవడే ఇస్తలేడు. 4 లక్షల ఓట్లలో 1,83,000 ఓట్లే పోలేని పోయినసారి అంటే అర్థం చేసుకోండి. అప్పుడు ఒక 10,000 తక్కువనే, 3,90,000 2023లో ఉంటే 700 మహా అయితే ఇంకో 10,000 పెరిగినాయి అంతే. మొన్న నోటిఫికేషన్ వచ్చినాక కూడా ఇంకొక 2,000-3,000 ఓట్లు పెరిగినాయి. కనుక ఈ 4 లక్షల ఓట్లలో ఇప్పుడు మాత్రం 2 లక్షల పోలింగ్ దాటుతుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వార్డు మెంబర్ ఎలక్షన్ లాగా తయారైంది. నిజమండి, వార్డు మెంబర్ ఎలక్షన్ లో ఎక్కువ ఓట్లు పడతాయి, సర్పంచ్ కొంచెం తక్కువ పడతాయి. వార్డు మెంబర్ ఎలక్షన్ లో ప్రతి ఓటు తెచ్చుకుంటాం. అట్లానే పైకి పోతున్నా కొద్ది తక్కువ అవుతుంది, ఎంపీకి ఇంకా చాలా తక్కువ అవుతుంది. కనుక ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏమవుతుందంటే ఇక్కడ అందరు పార్టీలు పనిచేస్తున్నాయి కనుక పోలింగ్ బూత్ కు ప్రజలను తీసుకొచ్చే దానిలో ఖచ్చితంగా అందరూ పనిచేస్తున్నారు. ఎవరి ఓటర్లు వాళ్ళు తెచ్చుకుంటారు. ఈసారి 2 లక్షల మార్కు దాటుతుంది. 2,10,000 దాటుతుండొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ వీళ్ళందరూ ఆలోచన ఇప్పుడు మనం చెప్పిన అన్ని ఈ రాజకీయ పోరాటం రాజకీయ మాటలన్నీ కూడా వట్టి అంటున్నారు. ఎవరు పట్టించుకుంటారు? అసలు నిర్ణయం ఇప్పటికే అయింది అంటున్నాను. అక్కడి జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి ఓటేయాలని నిర్ణయం అయింది. ఎవరు నిర్ణయించుకోలేదంటే చదువుకున్నవాడు, జర పేదావులు వీళ్ళు నిర్ణయించుకోలేదు. చదువుకున్నవాడు కూడా మధ్యతరగతి వాళ్ళు కూడా నిర్ణయించుకోలేక పేద ప్రజలు మాత్రం ఇప్పటికీ నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకునే క్రమంలో 2 ఉంటాయి. ఒకటి బీఆర్ఎస్ పరిపాలన ఏం జరిగింది, మాకు ఏమి ఇచ్చిందో ఏం జరిగింది. నేను చెప్పాను కదా, గుడిజాడ అప్పారావు గారు కనీసం నాటకంలో స్వాతంత్రం వస్తే ఆ జట్కా బండి ఆపుకోవడానికి లంచం తీసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలని అంటాడు. వాళ్ళ అవసరం కాదు. ఇవాళ ప్రభుత్వం వస్తే నాకు 2,000 పెన్షన్ 4,000 వస్తుందా, లేకుంటే మాకు 1,500 రూపాయలు మహిళలకు 2,500 ఇస్తారా, వీటి మీద ఆధారపడుతుంది. ఇస్తామని హామీ ఇచ్చినట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలహీనత ఏంటంటే ఇంతకుముందు పద్మాకర్ గారు ఒక మంచి నిజాయితీగా ఒప్పుకున్నారు, మంచి వైస్ మెన్ కనుక. ఎవరైనా 1,00,000 రూపాయలు అయింది బంగారం, 1,25,000 అయింది. ఇప్పుడు 1,20,000 2,20,000 అవుతుంది. కనుక ఆనాడే 1,00,000 బదులు ఇప్పుడు రైతు బంధు కదా, రైతు భరోసా చేస్తే 15,000 ఇస్తామని చెప్పి 1,00,000 ఇస్తామని చెప్పి అయ్యో ఏలేకపోతున్నాం 1,20,000 ఇస్తున్నాం అంటే ఏం కాకపోయింది. ఇప్పుడు ఏమైంది, తులం బంగారం అది ఇరుకునే పడుతుంది. ఇప్పుడు హామీ అమలు కాదు, స్పష్టంగా చెప్తున్నా. అట్లాగే వరంగల్ డిక్లరేషన్ రైతులకు ఇచ్చిన డిక్లరేషన్ ఉంది. చాలా రైతులలో కౌలు రైతులకు ఇస్తా అన్నారు, రైతు కూలీలకు ఇస్తా అన్నారు. దాంతో పాటు ఈ రైతు భరోసా పెంచి 15,000 చేస్తా అన్నారు. ఈ 3 ఇట్లలో ఏం అవ్వాలి అని మనకు తెలుసు. 12,000 వచ్చింది. అది కూడా అసలు చాలా భూములు వాళ్ళకెళ్ళి పోయినాయి. అది కూడా ఇక్కడ ప్రభావం ఎందుకు పెడుతుంది అంటే ఇక్కడ రైతులు ఊళ్ళలో భూములు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మీరు సెట్టర్స్ అంటున్నారు కదా, వాళ్ళందరికీ నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, చాలా మెదక్ జిల్లాలో చాలా భూములు ఉన్నాయి. వాళ్ళకి రైతు బంధు పడేది మొన్నటి దాకా, ఇప్పుడు పడతలేదు.
12,000 ఇస్తారనేది ఇప్పుడు పడతలేదు, రెండు విడతలు ఎగ్గొట్టారు. ఈ ప్రభావం చూపెడతాంటున్నారు. రెండోది పేద ప్రజల మీద ప్రభావం చూపెట్టారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి అధికారం, అంగబలం, అర్థబలం ఉంది కనుక డబ్బు సారాయమైన పని చేస్తే ఈ పని చేయకపోవచ్చు, వాళ్ళకి లాభం ఉన్నది. బీఆర్ఎస్ కున్నది ఒకటి ఏంటంటే సెంటిమెంట్. రెండోది వాళ్ళ వైఫల్యాలు అంటున్నాను. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా తన బలాల మీద గెలవాలని కానీ ఎదుటివాడి బలహీనత మీద గెలవలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఒకటి గత 10 ఏళ్లలో ఏం చేసిండ్రు అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు ఆ 3 సార్లు గెలిచినా మా ఎమ్మెల్యే ఏం చేసిండు అనేది ఒకటి వస్తున్నది. ఒక బలం ఏంటంటే వాళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ బలహీనతలు చెప్పాను కదా, అమలు కాని హామీలు వీటన్నిటి మీద ప్రజలు తిరగబడుతున్నారు కనుక వాళ్ళని బతిలాడుకుంటున్నారు. దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మొత్తం రాష్ట్రం అంతా ఇదే ఫలితాలు వస్తాయి. రాష్ట్రం అంతా ఏది ఫలితాలు వస్తాయి, మేము 2 ఏళ్ల పరిపాలన కరెక్టే ఉందని అన్ని ఎగ్గొడతారని ప్రచారం చేస్తున్నారు. అది బాగా మనకు వస్తుంది వాళ్ళకి అంటున్నాను. ఈ బీజేపీకి నేను చెప్తున్నాను కదా, ఈ ఓట్ల పోలరైజేషన్ జరిగింది. ఓట్ల పోలరైజేషన్ ఎట్లా అయిందంటే హిందూ ముస్లింలతో ఖచ్చితంగా చీరిక వస్తుంది. ఇప్పుడు వేసిన ఒక్కసారి ఈ 2 పార్టీలను చూసినాం కదా, ఒక్కసారి బీజేపీకి ఎందుకు వేయద్దు అనే మాట కూడా కొందరు అన్నారు. నేను మాట్లాడిన చాలా మందితో, బీజేపీకి ఎందుకు వేయదు, ఒకసారి నేను వేసి చూద్దాం, నష్టమే ఉంది, ఈ 2 సార్లు అయితే అధికారం లేదు కదా. బీజేపీకి మైనస్ పాయింట్ కూడా చెప్తే ఏంటంటే, మీరు ఇంతకు మంచి ప్రశ్న అడిగారు శ్రీరాజ్ గారు, ఏమనంటే మీరు అధికారంలో ఉన్న 8 సీట్లు గెలుచుకున్నారు కదా, అక్కడ కానీ హైదరాబాద్ ఎంపీ, సికింద్రాబాద్ ఎంపీగా మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గం ఇది కదా, కానీ హైదరాబాద్ లో ఎందుకు డెవలప్ చేయలేదని నేను బీజేపీని చాలాసార్లు ప్రశ్నిస్తున్నాను. ఏమైతుందంటే మీరు అధికారంలోకి వచ్చేదాకా, మీరు ఇప్పుడు అయ్యొచ్చేదాకా అమా సాగదు. మీరు అధికారంలోకి వచ్చినాక డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినాక చేస్తామంటే అది ఆశపడ్డట్టు అవుతుంది. ఇప్పుడు మేక సల్లకి ఆశపడ్డట్టు అవుతుంది. నేనేమంటున్నాను, కంటోన్మెంట్ రోడ్ల విషయం ఉంది, ఇప్పటికీ వివాదం అంటారు. అప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మొత్తం సాధించిన అయిపోయింది అన్నాడు. ఇప్పటికి మొదటిది కొసలేదు. ఏది జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మన కరీంనగర్ రోడ్ కానీ, పార్టీ నుంచి మనకు ఇది కానీ మొన్న బంద్ చేసి మన పని మొదలు పెట్టినట్టున్నారు. మొన్న నేనేమంటున్నాను అవి ఉన్నాయి. అట్లాగే మల్కలగిరి మీరు చూడండి, అన్ని రైల్వే గేట్లే, ఒక్కదానికి రైల్వే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కదా, మెట్రో రైలు ఎక్స్టెన్షన్, ఇవన్నీ వాళ్ళకి మైనస్ అంటున్నాను నేను. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధిలో ఇది భాగం మార్చుకుంటది కనుక. నిజంగానే చెప్పానంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు తప్పు చేసిండు. కేసీఆర్ గారు మోడీ వచ్చినప్పుడు సీటు ఖాళీ ఉంచడం, నేను ఆనాడు నీ సీటు ఖాళీ అయిపోయింది పోమన్నా. బీఆర్ఎస్ ఏమన్నా అంటే ఆనాడు అధికారిక సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి సీటు పక్కన పెట్టుకుంటే మోడీ పక్కన కూర్చోనని నోటిఫికేషన్ కదా. ఆడు చంద్రబాబు నాయుడు దెబ్బతిన్నాడు, అప్పుడు ఇప్పుడు కేసీఆర్ దెబ్బతిన్నాడు. అంటే మన ప్రధానమంత్రిని గౌరవించాల్సిన అవసరం ఉండే. అప్పుడు అట్లయింది. రేవంత్ రెడ్డి గారు కూడా మొదటి అడుగులు బాగా వేసిండు. ఏది బడే బాయ్ అన్నాడు, ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి గౌరవిద్దామన్నారు. మొదట్లో కేసీఆర్ కూడా బాగానే మాట్లాడిండు. మా దగ్గర కోమటిబండ దగ్గర శంకుస్థాపన చేస్తుంటే మీ కరుణా కటాక్షాలు ఉంటే చాలు అన్నాడు. ఎవరు ఇదే మీరు మా మీద ప్రేమ కరుణా కటాక్షాలు ఉంటే చాలని కేసీఆర్ కూడా అన్నాడు. తర్వాత కొట్టింది. ఇప్పుడు ఒకవేళ మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే ఇప్పటికే ఈ 10-11 ఏళ్ళుగా నేను చెప్పిన 5-6 ఉన్నాయి. వరంగల్ మన కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ కోచ్ ఫ్యాక్టరీ ఇంకేదో చేస్తా ఉంటున్నారు. అట్లానే మనకు బయ్యారం మన ఉక్కు కర్మాగారం కానీ 2. మూడోది ఏమంటున్నారు, బీబీనార్ నిమ్స్ కూడా ఇంకా బాగా చేయాల్సి ఉంది, అది కానీ, నేను కంటోన్మెంట్ రోడ్ కానీ, మెట్రో విత్తనం కానీ మీ చేతిలో ఉన్న పని కదా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బాగా చేస్తున్నారు, చెర్లపల్లి బాగా చేస్తున్నారు, దానికి నేను అభినందిస్తున్నాను. కానీ ఏవైతే పనులు ఉన్నాయో, ముఖ్యంగా హైదరాబాద్ లో స్ట్రాటజికల్ రోడ్స్ డెవలప్మెంట్ ఉన్నది కదా, అది కేసీఆర్ బాగా చెప్పుకున్నాడు. మరి మీరు ఇచ్చిన నిధులు మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలకు ఏముంటది సిరాజ్ గారు, మాకు ఎక్కడి నుంచి వచ్చిన సంబంధం లేదు, మా పైసలు మా పన్నుల డబ్బులు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా చేసిన ఇట్లాంటి అడిగితే ఏమన్నారంటే, సార్ మేము కట్టే పనులే కదా సార్, కేంద్రం ఇస్తే రాష్ట్రం మాకు ఏం సంబంధం సార్, మాకు రావాల్సింది రావాలి. ఇప్పుడు పటేల బొర్రవంకర అంటే అంబలిగార కూడా చూడాలన్నట, అదే కావాలి వాళ్ళకి కావాల్సింది. అందుకని ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పద్మాకర్ గారు ఏమనుకున్నా వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే మా పథకాలు మాకు రాలేదని ఆవేదన ఉంటుంది. నేను చెప్తున్నా కదా, క్లియర్ గా ఉన్నది. కానీ పోనీ మొన్నటిదాకా ఆయన కేసినాం కదా. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఏమంటుందో పద్మాకర్ గారు. వాస్తవంగా మన రామ్మోహన్ రావు గారికి సరే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది వీటి మీద వారు చెప్పిన. కానీ ఈ రోజు బీజేపీ ఏం చేస్తుంది సార్, మొత్తం ఆంధ్రప్రదేశ్ కు బీహార్ కి మొత్తం కేటాయిస్తుంది డబ్బులని. మనం 8 మంది ఎంపీలను ఇచ్చినా గానీ మనకు ఒక్క రూపాయి కూడా లేదు. మొత్తం గుండుసున్న బీజేపీ నుంచి వస్తా ఉంది సార్ మనకు ఈ రాష్ట్రానికి. కాబట్టి నేను బీజేపీ నాయకులు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా, ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రజలు కోరుకునేది డెవలప్మెంటే. అది ఈ పార్టీ చేస్తుంది ఆ పార్టీ చేస్తా అనేది కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోరుకుంటాం సార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ సార్. మాకు వేరే ఇష్యూస్ లేవు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో నెంబర్ 1 గా ఉంచాలన్న ఉద్దేశంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అండ్ రాబోయే కాలంలో కూడా మళ్ళా ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది సార్. జయశ్రీ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు?
వినిపిస్తుందండి. జయశ్రీ గారు ఒక్క నిమిషం మ్యూట్ చేసుకొని మళ్ళీ మీ ఒపీనియన్ నేను తీసుకుంటాను. ఎస్ పద్మాకర్ గారు ఇక్కడ కనబడుతుంది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తానే మొత్తం పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నట్లు, పాలమూరు నుంచి ఒక టీం ని కూడా తెప్పించుకున్నట్లు వాదనలు వస్తున్నాయి. ఏంటి నిజమేనా ఇది? సార్ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, తప్పకుండా ప్రజలే ఓట్లేస్తే గెలుస్తాం. కానీ ఆ ఓట్ మేనేజ్మెంట్ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రజలు చాలా తెలివి కలలు సార్. మనం అనుకున్నట్టు గ్రామ స్థాయిలు కాదు, వాళ్ళు సిటీలో ఉంటారు, చదువుకున్న వాళ్ళు, మేధావులు, విజ్ఞులు. మనం ఏ మేనేజ్మెంట్ చేస్తా అన్నా కానీ అది జరగదు సార్. తప్పకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు సార్. ఎందుకంటే 3 సంవత్సరాలు ఇప్పుడు అధికారం ఉంది, రాబోయే ఇంకా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పోయినసారి ఎలక్షన్లలో దాదాపు 29 సీట్లలో 1 సీటు కూడా గెలవలేదు. తర్వాత గణేష్ గుప్తా గారు గెలిచిండ్రు, ఈ రోజు నవీన్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఇప్పుడు మనం ఈ రోజు చూస్తా ఉన్నాం, మళ్ళీ 14వ తారీఖు నాడు మీ టీవీలనే తప్పకుండా రిలే అయితే చూడండి. డిస్కషన్ ఫలితాల తర్వాత కూడా మీరు ఎలాగో కలుస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా చర్చిద్దాం. జయశ్రీ గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జయశ్రీ గారు నమస్తే అండి. జయశ్రీ గారు అన్మ్యూట్ చేయండి, వీడియో ఆన్ చేసుకోండి. అదే విధంగా ఏంటి మొత్తం మీద సర్వేలు మాత్రం బీఆర్ఎస్ కి అనుకూలంగా వస్తున్నాయి. ప్రెజెంట్ అయితే మీరు హ్యాపీగా ఉన్నట్లుగానే కనిపిస్తుంది, కానీ ఫలితాలు అదే విధంగా ఉంటాయంటారా? తప్పకుండా ఉంటాయండి. జయశ్రీ గారు క్యామ్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్ చెప్పండి. హలో, నమస్కారం అండి, మెగా టీవీకి నమస్కారం. జయశ్రీ అక్క నమస్తే. జయశ్రీ అక్క నమస్తే. చెప్పండి. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. చూసుకున్నట్టయితే ఒక మెజారిటీ గురించే తిరుగుతా ఉన్నారు ఇప్పుడు మా నాయకులంతా. ఏదైతే నిన్న వచ్చిన సర్వే రిపోర్ట్ల ప్రకారంగా చూస్తే బీఆర్ఎస్ కే ఆధిక్యం ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, జూబ్లీ హిల్స్ ను చాలా డెవలప్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడుతుందంటే 2 సంవత్సరాలు గెలిచిన తర్వాత ఒక్క పని కూడా చేస్తలేదు. వాళ్ళకి ఎలక్షన్ ముఖ్యం, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఫలితం లోకల్ బాడీస్ మీద పడుతుందని చెప్పి వాళ్ళు భయపడి వీళ్ళందరూ 100 మందికి ఒక ఇన్ఛార్జిని వేసి ఒక్కొక్క 100 ఓటర్లకు ఒక నాయకుని వేసి అక్కడ తిరుగుతా ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా సాఫ్ట్వేరే కానివ్వండి, మహిళలు కానివ్వండి, ప్రతి ఎలక్షన్ లో బీఆర్ఎస్ కే పట్టం కడతా ఉన్నారు. మేము కూడా అక్కడ యూసఫ్ గూడలో గాని అన్ని తెలుసుకున్నట్టయితే మాగంటి గోపీనాథ్ అన్న ఇంటింటికి ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి, సానుభూతి ఉంది. పట్టం కట్టిన ఆల్రెడీ అది మీ సిట్టింగ్ స్థానం అనుకున్నా, కానీ గత ఎన్నికల్లో మీరు ఓడిపోయారు కదా, దాని ప్రభావం ఇప్పుడు పడదంటారా? అస్సలు పడదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చూసినట్టయితే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంత తొందరగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటే అసలు అది ఊహించలేని వ్యతిరేకత ఉంది రాష్ట్రం మొత్తం. ఈ ప్రభావం అంతా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మీద. ఎందుకంటే ఇప్పుడు ఆ 1 సీటు గెలవకపోతేనే ఏమన్నా పథకాలు వస్తాయని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఆ ప్రభావం మన మీద పడుతుందని. ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఆచరణలకు అమలు కాని హామీలు ఎలక్షన్ లో ఇచ్చిందో, తులం బంగారమే కానివ్వండి, 2500 కానివ్వండి, ఒక్క బస్సు ఫ్రీ తప్ప ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉన్నారు, కేసీఆర్ కట్టిన ఇండ్లు వాళ్ళు పట్టాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పథకాలన్నీ అమలు కావాలి. మీరు 500 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటున్నారు, ఇంకా 1500 రోజులు ఉంది. మీలో ఉన్నటువంటి ధీమా ఏంటి? ఆ ధీమా కారణం ఏంటి? ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని దించడానికి ప్రజలు అవసరం లేదు, చుట్టూ ఉన్న మంత్రులే చాలు. ఎందుకంటే ఆ చుట్టూన్న నాయకులే చాలు. ఈ రోజు అజారుద్దీన్ ను మంత్రి పదవి ఇచ్చినందుకే చాలా మంది అందులో ఉన్న వాళ్ళే నెగటివ్ చేస్తా ఉన్నారు. మొదటి నుండి చూసినట్టయితే టికెట్ అప్పటి నుండే స్టార్ట్ అయింది. అక్కడ ముసలం టికెట్ దగ్గర నుంచి మొదలైంది కొట్లాట. టికెట్ ఇయ్యద్దని చెప్పి, ఈ వర్గానికి ఇయ్యద్దని సొంత ఇంటి వాళ్ళే వెళ్ళి ఈ వ్యక్తికి టికెట్ ఇచ్చినట్టయితే ఓడిపోతుంది ఈ సీట్ అని చెప్పి వాళ్ళే డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారిని కలవడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏ ఎలక్షన్ ఎటువంటి పదవి లేకున్నా, ఎటువంటి మంత్రి పదవి ఎమ్మెల్యే గెలవకపోయినా, ఎమ్మెల్సీ గెలవకపోయినా, ఒక ఎమ్మెల్సీ కూడా ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఏ లెక్క ప్రకారం చూసుకున్నా ఎమ్మెల్సీ ఇవ్వడానికి లేదు. కేవలం మైనారిటీ ఓట్లను
తీసుకోవడానికి, ఎందుకంటే మెజారిటీ ఓట్లు మైనారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి 1,00,000 ఓట్ల దాకా ఉన్నాయి కాబట్టి అందులో అలా అనుకున్నా ఆ కోవలోకి వచ్చిన రాష్ట్రంలో ఒక మంత్రి పెరిగారు కదా, అది కూడా మైనార్టీ మినిస్టర్ కదా, అది కూడా గతంలో అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తి కదా. సో ఆ ప్రభావం ఉండదా కాంగ్రెస్ పార్టీకి? పాజిబిలిటీ కాదా? అక్కడి వాళ్ళే ఇప్పుడు అజారుద్దీన్ అంటే పడని వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళే చాలు ఈయన ఓడియడానికి. అది తప్పు సార్. ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి చేయడానికి ఈ ఎలక్షన్ కు సంబంధం లేదు సార్. ఎందుకు ఆయన నేషనల్ ఇప్పుడు ఎలక్షన్ అనేది నేను చెప్తా సార్. వాస్తవంగా ఏంటంటే ఆ ఎమ్మెల్సీ అనేది ఓకే అవుతుంది అనే ఉద్దేశంతో పెండింగ్ లో పెట్టిర్రు అంతే తప్ప అజారుద్దీన్ మన వాకటి పదవి చేయాలి సార్. కాకపోతే ఏం చేయాలంటే ఇంకా ఎమ్మెల్సీ అనేది గవర్నర్ అప్రూవల్ చేయలేదు కాబట్టి పెండింగ్ లో పెట్టింది సార్. అయినా ఇంకా 6 నెలల లోపల ఆ నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి, మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆల్రెడీ చట్టసభల్లో సభ్యుడు కానటువంటి వ్యక్తిని ఉప ఎన్నికల టైంలో కరెక్ట్ గా 3 ఉన్నటువంటి స్థానాల్లో ఒక స్థానాన్ని ఎందుకు భర్తీ చేశారు మరి? కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు కూడా ఇచ్చింది సార్. గతంలో కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు కూడా వార్డు మెంబర్ కాకుండా మంత్రి పదవి ఇచ్చింది సార్. లేదు ఇచ్చినా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎక్కడి నుండి ఇస్తారు మీరు? ఇప్పుడు ఎమ్మెల్సీ లేని ఎమ్మెల్సీ గవర్నర్ దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా అప్రూవల్ అవుతుంది. గవర్నర్ గారి దగ్గర ఉంది తప్పకుండా అప్రూవల్ అయితే 6 నెలలు టైం ఉన్న దానికి ఖచ్చితంగా అజారుద్దీన్ వ్యక్తి చాలా ఆదర్శమైన వ్యక్తి, ఆయన తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇచ్చింది సార్. వీళ్ళు మహిళలకు దాదాపు 2 సంవత్సరాలు అట్లాంటి అక్కడ ప్రజలందరూ కూడా మేము ఎట్లా కనపడుతున్నాము, మమ్మల్ని కూడా ఎలక్షన్ కోసం ఇట్లా వాడుకుంటుండ్రా అని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. మీరు వెళ్ళి తెలుసుకోండి. మీరు ఇప్పుడు ఏదైతే సర్వే వచ్చిందో ఈ మంత్రి పదవి రిజల్ట్ వస్తుంది కదా, తప్పకుండా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ఎందుకు హైదరాబాద్ లో గెలిచింది అంటే అక్కడ ఆంధ్ర గతంలో తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచిన హైదరాబాద్ లో టీఆర్ఎస్ గెలిచడానికి కారణం ఏంటంటే ఆంధ్ర వాళ్ళను టీఆర్ఎస్ ఇందాక జయశ్రీ గారు అన్నట్లు ఇందాక కొంతవరకు మైనార్టీ ప్రభావం ఉన్న ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలో పూర్తి స్థాయిలో 50.55% వరకు మైనార్టీలందరూ కూడా బీఆర్ఎస్ కే మొగ్గు చూపుతున్నట్లు వచ్చింది. మరి తప్పు సార్, తప్పు సార్. అజారుద్దీన్ గారి గతంలో అజారుద్దీన్ గారు గతంలో దాదాపు 30-40 ఓట్లు పడ్డాయి సార్. అజారుద్దీన్ గారి ప్రమేయం లేదన్నారు. ప్రమేయం ఉండే సార్. అజారుద్దీన్ గారు పోటీ చేసిండు, ఆయన నోటెడ్ పర్సన్. అక్కడ సిటీలో దేశంలో అజారుద్దీన్ తెలియని ఉంటారు సార్ ఎవరన్నా? సార్ పోయినసారి ఓడిపోవడానికి కారణం వేరు, ఇప్పుడు గెలవడానికి కారణం వేరు సార్. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా సార్. మైనారిటీస్ అందరూ మా పక్కే ఉన్నారు, బీసీలు మా పక్కే ఉన్నారు. పద్మాకర్ గారు ఒక నిమిషం, రామరెడ్డి గారు చిన్న సబ్మిషన్ అంట. రామరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మనము మునుగోడు ఉప ఎన్నిక టైంలో ఒక గ్రామీణ ముస్లిం మహిళ 50 ఏళ్ళు పైబడ్డామే మాట్లాడిన వీడియో చూసాం, చాలా మంది చూసారు. ఏంటంటే మా పార్టీ ఎంఐఎం పార్టీ మాకు హైదరాబాద్ నుంచి ఆదేశాలు వస్తాయి, మీలాగా ముందు కాదు 2 రోజుల పోలింగ్ ముందు మాకు చెప్తారు, మేమంతా అట్లేస్తామని. ఇప్పుడు జూబ్లీస్ లో కూడా ఈ ముస్లిం ఓట్లు మేజర్గా జీలై, ఒక 5,000 బీజేపీ పడవచ్చు, ఇంకా 10,000 పడవచ్చు, కానీ మేజర్గా 2 రోజుల ముందు డిసైడ్ చేసుకొని వాళ్ళు సైడ్ చేస్తారు. అది ఇప్పుడు హిందువుల్లో కూడా రియలైజేషన్ వచ్చింది. ఇప్పుడు కనుక వాళ్ళు కాంగ్రెస్కి వేస్తే, ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెండిట్లో ఏదో ఒకటి, ఎవరికైతే ముస్లిం ఓట్లు పడాయో అది థర్డ్ ప్లేస్ పోటీ బీజేపీతోనే ఉంటుంది. ముస్లింలు కనుక కాంగ్రెస్ వ్యతిరేకత బాగా ఉంది, బీఆర్ఎస్ ముందుంది, బీజేపీ బీఆర్ఎస్ పోటీస్తుంటే ముస్లిం ఓట్లు వన్ సైడ్ బీఆర్ఎస్ పడతాయి. అప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్య కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ పోద్ది. లేదు ఎంఐఎం చెప్పిండ్రు అధికార పార్టీ మనకు వీళ్ళతోనే పనులు అయితే కాంగ్రెస్ వన్ సైడ్ పడితే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పోద్ది. ఇది జూబ్లీస్ లో జరగబోయే రాజకీయం. మరి హిందువుల్లో ఎంత పర్సెంటేజ్ దీన్ని చూసి బీజేపీ మొక్కుతారో దాన్ని బట్టి బీజేపీ గెలుపు ఓటములు డిసైడ్ అవుతాయి. పోటీ బీజేపీ తోటి, కాంగ్రెస్ తోనా బీఆర్ఎస్ తోనా అనేది 2 రోజుల ముందు ముస్లింలు డిసైడ్ చేస్తున్నారని బట్టి ఉంటది. ఇది జూబ్లీస్ ఉండే ఫలితం. దాన్ని కనుక హిందువులు రియలైజ్ అయితే బీజేపీ గెలుపు పక్క.
రామ్మోహన్ గారు ఓవరాల్ గా ఎలా చూడాలి ఈ సామాజిక సమీకరణాలన్నీ తెర మీదకి వచ్చి మైనార్టీకి సంబంధించి కొత్త మినిస్టర్ కూడా తెర మీదకి వచ్చారు అంటే ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అంటారు? నాకు ఒక 2 నిమిషాలు మీ విశ్లేషణ కావాలి. రెండే నిమిషాలు చెప్తా, ఎందుకంటే రామరెడ్డి గారు చెప్పకపోతే నేను చెప్పాను కూడా. వాళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్ బీజేపీది అన్నది అప్పుడే చెప్పాను. హిందూ పోలరైజేషన్ ఓట్లు వీళ్ళు తీసుకుంటే ముస్లిం పోలరైజేషన్ ఓట్లు వాళ్ళిద్దరికి ఎట్లా పోతాయి అని చెప్పాను ఒకటి. రెండోది ఇది లిట్మస్ టెస్ట్ అంటున్నాను. మొత్తం రాష్ట్ర ఎన్నికల తీరు, రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర రాజకీయాల తీరును మార్చే ఎన్నిక ఇది. రెండోది చావరేవు ఎందుకంటున్నానంటే వీళ్ళకి 2 ఏళ్లకు రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి, 2 ఏళ్ల వాళ్ళ వైఫల్యాలకు రెఫరెండం బీఆర్ఎస్ కు. ఎందుకంటే ఇక్కడ మొదలైంది అక్కడనే కనుక బీఆర్ఎస్ కు వాళ్ళ 2 ఏళ్ల వైఫల్యాలు ఇవాళ బీఆర్ఎస్ అదే ప్రచారం చేస్తుంది. ఇంతకుముందు జయశ్రీ గారు చెప్పినట్టు ఇప్పుడు కనుక కాంగ్రెస్ గెలిపిస్తే ఇక మేము చేసేది కరెక్ట్ అనుకుంటారు, ఇదే ఉంటది, అన్ని పోతే పథకాలని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అది పెద్ద ప్రభావం చూపెడతాంటున్నాను నేను. ఇప్పుడు జీవితానుభవం కంటే మించింది ఏం లేదు కదా. రామరెడ్డి గారు అంటే అంతే మొదలు చెప్పాను నేను కూడా. వీళ్ళు ఏం చేస్తారంటే ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యి 2 పార్టీలు దేనికి పడతాయో, ఏది తక్కువ పడుతుందో, మీ ఓట్లు ఎన్ని గెలుచుకుంటారనే దాని మీదే వీళ్ళు ఇద్దరు గెలుపుకోవటం ఆధారపడతాయి అంటారు. మీరు గెలుస్తారా గెలవని నాకు తెలియదు, కానీ వీళ్ళ గెలుపు ఓటములు మాత్రం బీజేపీ ఖచ్చితంగా నిర్ణయిస్తారని నేను అంటున్నాను. లిట్మస్ టెస్ట్ ఖచ్చితంగా బీజేపీ మన కాంగ్రెస్ కి ఏమో ఇది ఒక రెఫరెండము, 2 ఏళ్ల పరిపాలన. గత 10 ఏళ్ల పరిపాలన రెఫరెండం కాదు ఇప్పుడు. వాళ్ళ వైఫల్యాలకు రెఫరెండం. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు ప్రభావం పడుతుంది. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది. ఈ పథకాలు ఆగాలా కొనసాగాల అనేది దీని మీద బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తుంది కదా, అది ప్రజల మీద ప్రభావం ఎక్కువ చూపెడతాను నేను. ఇచ్చినటువంటి సర్వేలు దీని ప్రభావం ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు? ఎందుకంటే ప్రచారం కూడా ఇక 2-3 రోజులే ఉన్నటువంటి పరిస్థితి. చెప్తాను సార్, నా 50 ఏళ్ళ అనుభవంలో నేను జర్నలిస్ట్ గా ఎవరైనా ఎటేసిన బిడ్డ అమ్మ ఎటేసిన అమ్మ అని అడిగింది అనుకోండి, నీకే వేసిన బిడ్డ అంటారు. నేను జర్నలిస్ట్ గా ఈనాడు కూడా పనిచేసింది. అప్పుడు ఏమంటారు, నీకే వేసిన, నాకు పార్టీ కాదమ్మా అంటే కూడా గుంభనంగా వేస్తారు, ఎక్కడి బయటపడరు. ఎవరు బయటపడరు? మనలాంటి మధ్య తరగతులు బయటపడతారు. పార్టీ ఇప్పుడు పద్మాకర్ గారు కాంగ్రెస్ పార్టీకి వేస్తాడు, జయశ్రీ గారు బీఆర్ఎస్ కి వేస్తాడు. వారు ఎట్లా కరడు కట్టిన బీజేపీ రామరెడ్డి గారు మిత్రుడు అటు వేస్తాడు. కానీ మధ్య తరగతి వాళ్ళు బయటపడతారు, కానీ పేదలు ఎప్పుడు బయటపడరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు కూడా పేదల ఓట్లు నిర్ణయం చేస్తున్నాయి. ఎప్పుడు కూడా మీరు చూడండి, ప్రజాస్వామ్యం బతుకుతుందంటే పేదల ఆశల మీద ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం బతుకుతుంది. పెద్దోడు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం గెలుస్తాడు, ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో పని చేసుకుంటాడు. మధ్యతరగతి కొంచెం పలుకుబడి ఉంటుంది, అట్లా పైన చేసుకొని గెలుస్తారు, పని తీసుకుంటారు. కానీ రేషన్ కార్డు కారణించడానికి ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వం మీద ఆధారపడేది వీళ్ళే కదా. అక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్నాయి కనుక వాళ్ళకు కూడా సొంత లాభం కొంత మానకు సొంత లాభం చూస్తారు అంటున్నారు. ముస్లిం ఓటర్లు కూడా ఏం చూస్తారు, మాకు ఏమంది లేదు. నేను అన్న ఈ ఉపరితల అంశాలన్నీ పోతాయి. వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసే ఎన్నిక కనుక మాకేమొచ్చింది ఏమొస్తలేదు అది చూసే ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నాను. గతంలో కంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఓటర్లను చైతన్యవంతం చేస్తున్నాయి. ఎవరు తప్పు ఎవరు ఒప్పు వీళ్ళు కొట్లాడుకొని అన్ని పార్టీల లోపాలు తెలుస్తున్నాయి, వాళ్ళకు బలాలు తెలుస్తున్నాయి. కనుక ఈ బలాలు బలహీనత మధ్య వాళ్ళ జీవితాన్నే వాళ్ళు పాటిస్తారు కనుక, వాళ్ళ జీవితాలకు వాళ్ళే హీరోయిన్లు కనుక వాళ్ళు నిర్ణయం చేస్తారు. ఖచ్చితంగా ఈ 2 లక్షల మంది ఓటర్లలో 80,000 దాటిన వాళ్ళు గెలుస్తారు. బీజేపీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది కనుక బీజేపీ ఎక్కువ ఓట్లు తీసుకుంటున్నారు ఈసారి. ఇంకోసారి చూడండి మీరు, మన అసెంబ్లీ ఎన్నికలకు 2024 పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీ బలం పెరిగింది. ఆ నియోజకవర్గంలో మన ఓటర్ షేర్ ఉన్నది కదా, 2023కి 24కి బీజేపీ బలం పెరిగింది. ఈసారి కూడా పెరుగుతుంది. కానీ వాళ్ళు ఎంత బలాన్ని పెంచుకుంటారో మీ గెలుపోవటం ఉంటాయి అంటారు. మొన్న 2023లో ఆయన చెప్పారు శ్రీరాజు మనకు. నేను 2023లో ఏమన్నా అంటే బీజేపీ వీక్ అయింది కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ ఇంకొక బలంగా ఇంకో 10% ఓటు కనుక వాళ్ళు తీసుకుంటే 19 నుంచి ఇంకొక తీసుకుని ఉంటే, మొన్న పార్లమెంట్ ఎన్నికలాగా తీసుకుని ఉంటే టీఆర్ఎస్ గెలిచేది అంటున్నాను. ఎందుకంటే 1500, 2000, 3000 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచినాయని కూడా బీజేపీ వీక్ అవడం వల్ల వీళ్ళు గెలిచారు. అందుకని కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా మనకు డిపాయిట్ పోయింది. నాకు ఎన్నికలు అంతే, నాకు పార్టీలతో సంబంధం లేదు. కనుక ఇవాళ కూడా రేపు బీజేపీ ఎన్ని ఓట్లు తీసుకుంటుంది, పోలరైజేషన్ లో హిందూ ఓట్లనే వాళ్ళు తీసుకోగలుగుతారు. ముస్లింలు అస్సలే అంటారు, కానీ ముస్లింలు కొందరు వేస్తారు ఓటు, కానీ తక్కువ పడుతుంది. వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది. కనుక మీరన్న సర్వేలు కూడా ఎప్పుడు కూడా నిజం కాదు. చూసినాం కదా, 67 సీట్లు గెలుస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఊహించారని ఆ ఎలక్షన్ లో పనిచేసిన వాడిని మన కేజ్రీవాల్ నా మిత్రుడు కూడా పనిచేసిన వారికి 10 రోజులు ఉన్నారు. కానీ ఏమైంది, నిజంగా 67 ఎవరు ఊహించలే. 3 సీట్లు బీజేపీకి వచ్చినాయి అన్నాడు. 67 3, కాంగ్రెస్ ఒకటి కూడా రాలేదు. మరి మొన్నటికి మొన్న మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ఓడిపోతే ఎవరు ఊహించారా? ప్రతిపక్షంగా ప్రధానంగా ఉంటుంది అనుకోరు. మళ్ళీ ఇది ఉల్టా అయింది, ఇది దిక్కు మళ్ళా బీజేపీకి ప్లేస్ అయింది. కనుక సర్వేలు అన్ని 100కి 90% పోతున్నాయి. ఈ సర్వేలకు అతీతంగానే ప్రజలు స్పందిస్తారంటున్నారు. నేను కూడా ఫీల్ అవుతా ఒక్కోసారి, సమస్య లేదు. వాళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా జీవితాలు మార్చే ఎన్నిక అనుకుంటున్నారు, రాష్ట్ర రాజకీయాలు మార్చే ఎన్నిక అనుకుంటున్నారు. వాళ్ళకి లిట్మస్ టెస్ట్ రాష్ట్ర రాజకీయాలలో, వీళ్ళకి రెఫరెండం అంటున్నారు. రామరెడ్డి గారు, జనసేన పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నట్టున్నారు పూర్తి స్థాయిలో. తెలుగుదేశం పార్టీని ఎందుకు దూరం పెట్టారు? తెలుగుదేశం పార్టీ కూడా ఏం దూరం పెట్టలేదండి. తెలుగుదేశం పార్టీ కూడా
ఆ బీజేపీకి. ఎందుకంటే లంకల దీపక్ రెడ్డి చంద్రబాబు నాయుడు పార్టీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన జనరల్ సెక్రటరీ. చంద్రబాబు నాయుడు క్లోజ్ దీపక్ రెడ్డి. ప్రకటించలేదు కదా, తెలుగుదేశం పార్టీ ఎక్కడ ప్రకటించలేదు కదా మద్దతు పడతాయి. ఇప్పుడు ఈ ఇంతకుముందు కన్నా ఇప్పుడు తేడా అదే. తెలుగుదేశం ఓట్లు జనసేన ఓట్లు కూడా బీజేపీగా పడతాయి. బీజేపీ గెలుస్తుంది. ఆ విషయం ఏంటంటే మీరు ఇంకోటి జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ కాదని దృష్టిలో మైండ్ తక్కువ పడతాయి ఓట్లు. బీజేపీ ఓట్లు కూడా వేరే వాళ్ళు పడతాయి, ఎవరు గెలవాలా ఎవరి ఓటు అని. కానీ బై ఎలక్షన్ లో బీజేపీ ఓట్లు, బీజేపీ సానుభూతి ఓట్లు మొత్తం బీజేపీకి పడతాయి. దుబ్బాక చూసినాం, హుజరాబాద్ చూసినాం, ఈవెన్ మునుగోడులో ఏంటంటే కాంగ్రెస్ డిపాయిడ్ పోయింది, కాంగ్రెస్ పార్టీ కదా. సో అట్లా ఏంటంటే అంటే రాజగోపాల్ రెడ్డి ఫ్యాక్టర్ ఉన్నా కానీ బీజేపీ అయినా అట్లా వచ్చింది. కేసీఆర్ మొత్తం మంత్రివర్గాన్ని దించడం వల్ల బొటాబొట్టు కమ్యూనిస్టులు ఆ బలంగా ఉన్న మునుగోడులో వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయడం వల్ల కేసీఆర్ బయటపడ్డాడు. కాబట్టి బై ఎలక్షన్ లో గవర్నమెంట్ చూడరు. తెలుగుదేశం పార్టీ బహిరంగంగా తెలంగాణలో ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీకి సపోర్ట్ చేస్తాయి. ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ వస్తుంది, అది ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది అని బీజేపీ భయపడుతుంది అనేటువంటి వాదన కరెక్టేనా? అది ఇప్పుడు లేదు సార్, ఆంధ్ర తెలంగాణది అయిపోయింది. చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత కూడా ఇప్పుడు గమ్మది ఏంటంటే చెట్లలో కూడా మీకు ప్లస్ అయ్యేటట్టున్నాయి మీకు. అది జయశ్రీ గారు, ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో మాత్రం క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి కూడా తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రభుత్వ పథకాలు అనేటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్నారు, ఇది ఎలా కలిసి వస్తుంది? ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి భయం పట్టింది. నిన్నటి రిజల్ట్ చూసిన ఎగ్జిట్ వచ్చింది కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైతే సర్వేల్ని వారు స్వాగతించట్లేదు కదా, స్వాగతించకపోయినా సర్వే నమ్మాల్సిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి భయం పట్టుకుంది. ఇప్పుడు ఓడిపోతే హైకమాండ్ నుండి చాలా కష్టం అవుతుంది. జనాలలో కూడా ఖచ్చితంగా తెలిసిపోయింది ఏమైనా కూడా. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పథకాలన్నీ వదులుకున్నట్టే. ఇప్పుడు నిలదీయాలంటే బీఆర్ఎస్ ని గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిటీలో చూసినట్టయితే ఈ బుల్డోజర్ల పెట్టి ఏవైతే కూల్ చేసిండ్రో, ఎందుకంటే పెద్దవాళ్ళని ఎవరిని కూడా ముట్టుకోలే, అంత చిన్న కుటుంబాలను మధ్యతరగతి కుటుంబాలను అన్ని ఇల్లు కూల్ చేస్తే వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే తిరుగుతుండ్రు ఇప్పుడు ఇంటింటికి. మీరు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ ఓటేయద్దని చెప్తున్నారు. వాళ్ళు ఏ పార్టీకి వేయాలని కూడా చెప్తలేరు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని చెప్పి వాళ్ళే తిరుగుతుండ్రు ఇప్పుడు. ఎవరైతే రోడ్ల మీద పడ్డారో కొన్ని కుటుంబాలు. కాంగ్రెస్ పార్టీ ఇష్యూ చెప్పారు, మీరు డిబేట్ లో కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు. ఇందాక రామరెడ్డి గారు కూడా అన్నారు కేంద్ర నిధులతో మేము డెవలప్మెంట్ చేస్తాం, బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని. దాని మీద ఏమంటారు? హైదరాబాద్ డెవలప్ చేసిందంటే కేసీఆర్ గారే. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు 2 రాజశేఖర్ టైంలో పనిచేసి మాత్రం రాజశేఖర రెడ్డి గారే 2 సంవత్సరాలు ఇంజనీర్ ప్లాన్ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాలు ఎటువంటి నిధులు కూడా రిలీజ్ చేస్తలేరు. ఎలక్షన్ వచ్చిందంటే ఇప్పుడు కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తుండ్రు. ఎలక్షన్ కోసమే ఈ ఫండ్స్. ఇన్ని రోజులు పైసలు లేకుండా చేసిర్రు. పైసలు నాకుంటుంటే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తూ మళ్ళా హైదరాబాద్ అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలే కాదు, నన్ను ఒక దొంగను చూసినట్టు చూస్తుండ్రు బ్యాంకర్లు కూడా అని చెప్పి మాట్లాడి నన్ను చెప్పులు ఎత్తుకపోతారు. ఆత్మాభిమానం అనేదే లేకుండా మాట్లాడిండ్రు. అసలు ఆత్మ గౌరవం మన ప్రజల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్నే దెబ్బతీసిండ్రు ముఖ్యమంత్రి గారు. నిజం చెప్తున్నా. ఆపద్ బంధు పథకాలు గాని ఆపద మొక్కులు గాని ప్రకటించారు ప్రజలు. నేను ఒక 2 ఉదాహరణ చెప్తా. రూపాయికి 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాను ఎన్టీ రామారావు గారు 83 సంగతి 82లో. అంటే ఏమైంది, రూపాయి కిలో బియ్యం ఇస్తామని విజయభాస్కర్ అమలు చేసి ఉండి దాన్ని 6 నెలలు ఇచ్చిండు కూడా రూపాయి కిలో బియ్యం. కానీ రూపాయి కిలో బియ్యం ఇచ్చినా రాజకీయ పరిస్థితులు ఇస్తారు కనుక ఆ ఉచితం చూడలే. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆయన గెలిపించారు కదా. మొన్నటి మన ఉదాహరణ చెప్తారు. ఆంధ్రప్రదేశ్ లో పసుపు కుంకుమాని ఏది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ముందు 2019లో 6 నెలలు పసుపు కుంకుమాని మన మహిళలకు డబ్బులు ఇచ్చిండు ఇది మనకు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎవరిని గెలిపించారు? 151 సీట్లతో ఆయన గెలిపించారు.
ఇవాళ అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిన ఈ ఆపద మొక్కులే అంటున్నాను నేను. ముస్లిం ఓటు ఏకదిక్కున పడదు. నేను అజరుద్దీన్ గారి గురించి నాకు మంచి మిత్రుడు గారిని ఏమంటున్నానంటే ఆయన ఏక్ దిన్ కా సుల్తాన్ ఎప్పుడు ఆయన నెలరాజు ఉండే నాదన భాస్కర్ రావు ఈయన 6 నెలలకి అయిపోద్ది అంటున్నాను నేను. మీరు ఓ పని చేయొచ్చు, ఏడాది పొడిగించవచ్చు. 6 నెలలు కానీ రాజీనామా చేసి జయశ్రీ గారు 6 నెలలు కానీ రాజీనామా చేసి మళ్ళీ ఇస్తే మళ్ళీ చేసుకోండి. రాజ్యాంగం ఏం చెప్తుంటే దారిన పోయే నన్ను మిమ్మల్ని ఎవరినైనా బలి చేస్తుండ్రు ఇప్పుడు అందరు కలిసి అజరుద్దీన్ గారిని బలి చేస్తుండ్రు. ఆయన ఒక క్రికెటర్ అజరుద్దీన్ గారు ఎందుకు బలి చేస్తాం సార్? మంచి మంత్రి అయిన ఆయన చేస్తుండ్రు. ఒక భారతదేశ వ్యక్తిని ఎలక్షన్ల కోసం ఒక పావులాగా వాడుకుంటుండ్రు. నేను చెప్తున్నా, మీరు ఎమ్మెల్సీ మీరు నిజంగానే వాళ్ళని చేయదలుచుకుంటే ఎమ్మెల్యే కూడా చేస్తే ఉండొద్దు. గవర్నర్ కోటాలో మీరు బక్రా చేసింది కోదండరామ్ గారిని, ఆయన ఇప్పుడు నా త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. మరో బక్రా ఇప్పుడు అజరుద్దీన్ దొరికింది. మొన్న ఒక ముస్లిం పెట్టింది కదా, ఒక మాట రేపు గవర్నర్ కూడా నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు చెప్పినటువంటి మాట అదే కదా వాస్తవం అయ్యేది. గవర్నర్ గారు కోర్టు క్లియరెన్స్ వేరే ఇస్తే తప్ప గవర్నర్ తీసుకోలేడు. ఎంత మంత్రి పదవిలో ఉన్న 6 నెలలే కదా. ఒక మాట చెప్తున్నాను సిరాజ్ గారు, ఇప్పుడు నేను ఎందుకు కోదండరామ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, మరి మనకు దాసో శ్రవణ్ పనికి రానప్పుడు కోదండరామ్ అంతకంటే ఎక్కువ పనికి రాడు. నెంబర్ 1. సత్యనారాయణ గారు ఒక కార్మిక సంఘ లీడర్ ఉంటే ఆయన పక్కన పెట్టింది కదా. ఇప్పుడు ఈయన అజరుద్దీన్ ఒక ఆటగాడి కావచ్చు, కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈయన మంత్రి పదవి ఇప్పుడు గుదిబండ అయితే మంత్రి పదవి ఇచ్చింది కదా. మీరు ఒక మంత్రిని మన ఎమ్మెల్యే మన గవర్నర్ కూడా ఎట్లా తీసుకుంటుంది ఆమె? ఆయన ఎట్లా తీసుకుంటాడు? తీసుకోవడానికి వీలేదు అంటున్నాను నేను. రెండోది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇయ్యదు అంటున్నాను. అందుకని ఏమంటున్నానంటే వీళ్ళిద్దరిని బక్రాన్ చేసింది కోదండరామ్ గారిని, అజరుద్దీన్ బక్రాన్ చేశారు. అయితే అజరుద్దీన్ ఇంకా పనికి రాకుండా చేసింది ఏంటంటే అజరుద్దీన్ ఇంకా పనికి రాకుండా ఎందుకంటే మంత్రి పదవులు ఉన్నోడిని గవర్నర్ కోటలు ఎట్లా నియమిస్తారు అంటున్నా నేను. మంత్రి పదవి కూడా ఒక పార్టీ అయిపోయింది కదా, ఇంకేముంటది ఇక. ఆయన పార్టీ గతంలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిండు అక్కడి నుంచి. కనుక దాసో శ్రవణ్కి ఏ అనర్హత ఉందో అంతకంటే ఎక్కువ అనర్హతలు వీళ్ళిద్దరికి ఉన్నాయి అంటున్నాను. దాసో శ్రవణ్ అర్హులు కాదు కరెక్టే, కానీ వీళ్ళిద్దరు అంతకంటే అర్హులు కాదు కదా. అది ఇది కావచ్చు, కానీ ఈ ఆపద్ బంధు పథకాలు పని చేయమంటున్నాను నేను స్పష్టంగా. అంతేందుకు ఇప్పుడు మీరు మొన్న ఎందుకైందంటే ఆశపడ్డారు ప్రజలు, 10 ఇస్తే 11 వస్తుంది, 12 ఇస్తే డబుల్ వస్తాయి అని చెప్పిండ్రు. అది అర్థమైంది ప్రజలకు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక విషమ పరీక్ష ఏంటంటే గెలిపించుకోలేకపోతే కొందరు మంత్రి పదవులు పోతాయి, ముఖ్యమంత్రి కూడా భయపడుతుంది. అదే అంటున్నాను నేను. వాళ్ళ చావరేవో తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు వీళ్ళకి ఒరిగేది లేదు, పోయింది అనుకుందాం చేసేపటికి, కానీ ప్రజలకు నష్టం అయితే ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ ప్రచారం బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను మన ఓటర్లతో మాట్లాడుతున్న పద్మాకర్ గారు ఫీల్డ్ రియాలిటీ తెలుసుకుందాం. మిగతా మీ వాదన అంతే పడి వింటలేడు సార్. అక్కడ జరిగేది ఏంటంటే మాకు ఏమొస్తుంది ఉండి ఏమొస్తలేదు అంతే, ఆ మాట మాట్లాడుతున్నారు. కనుక హిందూ మనకేం చేస్తే ఏమొస్తుంది వాళ్ళు అదే ఆలోచిస్తారు సార్. వాళ్లకు తనను మాట ధర్మం లేదమ్మా, తనను మాట ధర్మం లేదు, వాళ్ళు అదే ఆలోచన చేస్తారు తప్ప. ఇంకోటి పేద ప్రజలు ఉండకపోతే మధ్య తరగతులు ఉంటే బెండ్ అవుతారు, ఎటో తెలియదు. అంటే పేద ప్రజలు ఈ పేదల వాడలలో ఏం చేస్తున్నారంటే మాకు వచ్చేది ఏమైనా వస్తుందా వస్తలేదా, మా స్వార్థ మాకు సంఘం మాకు కావాలంటారు. మీ ఎలక్షన్లు ఏమో ఇంకోటి ఏం చేస్తారంటే అందరితో డబ్బులు తీసుకుంటారు సార్, డబ్బు మద్యం తాగుతారు. ఆ సబ్కా సున్నా అప్నా కర్ణ, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఈ రోజు నాతో పాటు ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన రామ్మోహన్ రావు గారికి, రామరెడ్డి గారికి, జయశ్రీ గారికి, పద్మాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ముఖ్యమంత్రితో సహా మంత్రులు గ్రౌండ్ లెవెల్కు వెళ్లడం, పూర్తి స్థాయిలో ఓట్ మేనేజ్మెంట్ అనేటువంటి అంశం తెర మీదకి రావడం, 500 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది అనేటువంటి అంశం రావడం, తాజాగా సర్వేలు రావడం, ఈ మొత్తం ప్రభావంతో మాత్రం తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.